గైస్ కాస్త గొంతు అనేది పర్లేదు, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎందుకంటే జలుబు చేసింది. ఇక మన లాస్ట్ ఎపిసోడ్ మన లూఫీ చాలా కష్టపడి బయటకు వచ్చి ఉంటాడు. ఏసీ ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయి ఉంటాడు. తర్వాత వీళ్ళిద్దరు బక్కి వీళ్ళందరూ పట్టుకొని వీళ్ళందరూ స్ట్రైట్గా ఏసీకి అప్పటిదాకా వెళ్తారు. వీళ్ళంతా లెవెల్ 2కి వెళ్ళిపోయి ఉంటారు. లెవెల్ 2లో ఉన్న వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటారు గాడ్స్ అందరితో. దాని ఇక్కడ చూస్తూ ఉంటే లెవెల్ 2లోకి వెళ్ళి ప్రిజనర్స్ అందరూ ఇక్కడ వచ్చేసారు, ఇంకేం చేద్దాం చెప్పి అనుకుంటూ ఉంటారు. ప్లస్ అందరూ లూఫీ కూడా బయటకు వచ్చేసారని చెప్పి భయపడుతూ ఉంటారు. ప్లస్ ఇక్కడ చూస్తుంది వీళ్ళందరూ ఫ్యాక్స్ నుంచి తప్పించుకొని చెప్పి బయట చేస్తూ ఉంటారు మన బక్కి అంకిల్. సరే ఫస్ట్ బయటకు వెళ్ళిపోదాం పదా అని చెప్పి ప్లాన్ రాస్తుంటారు. వ్యాక్స్ కీస్ క్రియేట్ చేసేసి అక్కడి నుంచి అన్నని బయటికి తీసుకురామని చెప్పి కీస్ కూడా ఇచ్చేసి ఉంటాడు. అలాగే లెవెల్ 4 మొత్తం నాశనం అయిపోతూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది టీమే చూసుకోబోను అని చెప్పి లెవెల్ 4లో చెప్తా ఉంటారు. కానీ ఎవరు పట్టించుకోరు. ఇక్కడ చూసిన బయటకు వచ్చేస్తుంటారు. బయటకు వచ్చేసి బక్కి అని చెప్పి అరుస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తుంటే లెవెల్ 4 మొత్తం నాశనం అయిపోతుంది. ఏం జరుగుతుంది మీరు ఏం చెప్తున్నారా అని చెప్పి చెప్తా ఉంటే అక్కడ చేయని మన వ్యాక్స్ మొత్తం దాన్ని తీసేస్తామని చెప్తే మళ్ళీ ఇది ఒక ప్రాబ్లమా నాకు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. దాని తర్వాత సార్ ప్లీజ్ ఎవరైనా వెళ్ళండి సార్ అక్కడికి అని చెప్పి చెప్తూ ఉంటాడు. దాని దగ్గర చూస్తుంటే అవే నా తీసుకుని మనోడు వెళ్ళిపోతూ ఉంటాడు. ప్లస్ వీళ్ళిద్దరూ చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు. దాని తర్వాత మనోడు చూసి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నైనా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ప్లస్ లూఫీ గారు ఏంటంటే తన మనం బయటకు వెళ్ళిపోవాలి. తన పవర్స్ యూజ్ చేసుకుంటా నిప్లో నుంచి వాళ్ళందరినీ బ్లింక్ పవర్స్ యూజ్ చేసుకుంటా బయటకు వెళ్ళిపోతుంది. ఎదురుకొచ్చిన పెట్టి ఒకని పడేసుకుంటా ఇంకా అలా మన లూఫీ వాళ్ళు చాలా కష్టపడి నేపేసి సాగుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత ఇంకా మన వల్ల అంటే స్ట్రైట్గా వెళ్ళిపోతున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అసలు ఇది ఎందుకు నాకేంటో జరుగుతుందా అని చెప్పి మనోడు బాధపడుతూ ఉంటారు. ప్లస్ ఇంకా మన లూఫీ గ్యాంగ్ మొత్తం స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ప్లస్ మనం డ్రాగన్ సబర్నెట్ అంటే అర్థం, ఎందుకంటే పేరు తిరగట్లేదు నాకు. తను మన ఏసీని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఏసు కూడా ఇదే నేను చివరి ఆశ అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇది చూస్తుంటే న్యూస్ అనేది మన సన్ గోకు దాకా వచ్చేసి ఉంటుంది. లూఫీ చాలా వరకు నాశనం చేసేస్తుందని చెప్పి ఇంపుల్తోని దాన్ని చూసి నీ గ్రాప్ మనోడు ఎప్పుడు ఇంటే ఏంది నాకు అసలు అర్థం కావట్లేదు. అసలు అక్కడ చూసిన అక్కడికి వైట్ బేర్ వచ్చేసారు అని చెప్పి చెప్తూ ఉంటారు. వైట్ బేర్ వచ్చేసి ఇంకా నా పని ఇక్కడ మొదలు పడుతున్నారు. మీరు ఇక్కడికి నేను చేస్తున్నాను, మీరు అక్కడికి వెళ్ళాలి కదా అని చెప్తుంది. నాకు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు దాని మీద. ఫస్ట్ నాకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయని చెప్పి స్ట్రైట్కి వెళ్ళి గాడ్స్ అన్నిటిని కొట్టేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. తన బ్లాక్ డెవిల్ ఫ్రూట్ ప్లస్ దాని చూస్తుంది వైట్ బేర్ ఇక్కడ అటాక్ చేస్తానని చెప్పేసి ఉంటాడు. మన బ్లాక్ బేర్ తన పవర్స్ యూస్ చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరిని వేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. దాని నుంచి ఇక్కడ బ్లాక్ బీడ్ ఎందుకు అటాక్ చేస్తానని చెప్పి మనం ఇంకా బాధపడుతూ ఉంటాడు. ఇంకంటే నా జాబ్ ఊడిపోద్ది, నేను ఇక్కడ పడిపోతాను, ఇంక నేనేం పీకలేనని చెప్పి మనం బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే లెవెల్ 4లో మనం ఉంటాడు. పైన లెవెల్లో వైట్ బీడ్ ఉంటాడు. లెవెల్ 2లో మన వాళ్ళు ఉంటాడు అదే బక్కి వాళ్ళు. దాన్ని ఇక్కడ చూస్తుంటే ఇదంతా నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతుంది, మొత్తం నాశనం అయిపోతున్నాం అని చెప్పి చెప్తా ఉంటారు. సరే ఫస్ట్ లూఫీ ఆపండి అని చెప్పి మనోడికి చెప్పేసి ఉంటాడు ఇలా జరుగుతుందని చెప్పి. తను బయటకు వచ్చిన ప్రతి ఒక్కరిని వ్యాక్స్ అదే తన పవర్స్ మొత్తం వేసేస్తూ ఉంటాడు. ప్లస్ మన వాటిని కూడా చాలా పవర్స్ యూజ్ చేస్తుంటాడు. ఇక్కడికి బ్లాక్ బేర్ వచ్చేసి అని చెప్పేసి ఉంటాడు. బ్లాక్ బేర్ వచ్చేసి ఇదంతా చేస్తానని కూడా చెప్పేసి ఉంటాడు. అసలు వాడు ఇక్కడ ఏం చేస్తానని చెప్పి మన అసలు కోపడుతూ ఉంటాడు. దాన్ని ఇక్కడ చూస్తుంటే ఇప్పుడు మనం ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. సరే నా ఉద్యోగం పోతే పోయింది, ఇంకా ఫైనల్ టైం ఇంకా నేను చేస్తాను నేను కూడా అని చెప్పి రెడీ అవుతుంటాడు. ఖచ్చితంగా అవాగాన్ని తీసుకుని మనం అంటే స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా మన లూఫీ అంతా. ప్లస్ అక్కడ చూస్తూ ఉంటే ప్రీవియస్ జైలర్ కూడా అక్కడే ఉంటాడు. ప్రీవియస్ జైలర్ కోసం తన చేద్దాం వల్ల ప్రీవియస్ జైలర్కి చెప్పుంటాడు. సో నువ్వు పోయి బ్లాక్ బేర్ని పోయి ఆపేసరా, ఇక్కడ నుంచి నేను బయటకు వచ్చి వాళ్ళందరినీ చూసుకుంటానని చెప్తే ఇదే నా చివరి ఆడ అని చెప్తే నువ్వు ఎవరిని చంపపాక అని చెప్తే సర్లే అని చెప్పి తను స్ట్రైట్గా వాళ్ళ గాడ్స్ని చంపేసి ఉంటాడు. ఇది నా ప్లాన్, అసలు ఏం ప్లాన్ మొదలవుతాను ఇప్పుడు అని చెప్పి నవ్వుతూ ఉంటాడు. దాన్ని ఇక్కడ చూస్తూ ఉంటే మోడల్ వస్తున్న ప్రతి ఒక్కరు తన పెద్ద హిట్ అన్నీ ఆపుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ప్లస్ తను బ్లింక్ పవర్స్ యూస్ చేసుకుంటా. ప్లస్ వీళ్ళందరూ వచ్చిన దారిలో పెట్టి వాళ్ళని బయటికి తీసుకుంటూ వచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ వస్తుంది అని చెప్పి తను మన లూఫీ ఇంకా జిమ్మే ఇక్కడ అందరూ స్పీడ్గా వెళ్ళాలి అని చెప్పి వెళ్తుంటారు. వాళ్ళు ముందుకు ఒక బీస్ట్లో వచ్చేసి ఉంటాయి. ప్లస్ ఆ బీస్ట్లో కూడా ఫైట్ చేసేదానికి రెడీ అవుతుంటారు మన వాళ్ళు ఎదురు. ప్లస్ వాళ్ళ మీద బజూకా యూజ్ చేసి వాళ్ళని ఓడించేదానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు. దాని తర్వాత మన వాళ్ళు ఇంకా అటెంప్ట్ తొందరగా వాళ్ళ అనేది ఓడించని చెప్పి ప్లాన్ వేస్తా వాటి అనేది చేసిన కట్టేసి ఎందుకంటే వాళ్ళు నమ్మసాడు చాలా ఎక్కువ మంది ఉన్న వాళ్ళ. ప్లస్ దానికి ఎనర్జీ కూడా దానికి ఎక్కువ ఉంటుంది. ఇంకా లూఫీ కూడా ఇంకా దాన్ని ఎత్తని ఓడించని చెప్పి గట్టిగా మాడి తన గట్టిగా మాడుకుని దాని చేతిని చెప్పడం చేసుకుంటాడు. మనకు 500 బాక్స్ ఆఫ్ ది పవర్ యూస్ చేస్తుంటారు. కానీ వాళ్ళతో పాటు మన క్రొకడైల్ కూడా ఉంటారు. క్రొకడైల్ కూడా అటాక్ యూస్ చేస్తుంటారు. అలాగే వాటిని పడేసి ఉంటారు. ప్లస్ ఇక్కడ చూస్తుంది ఫస్ట్ మనం దీని నుంచి ఎట్ట బయటికి పోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. దీని నుంచి బయటికి లెవెల్ 1కి వెళ్తాడు. సరే ఇప్పుడు ఎవరినో పంపిద్దామని ప్లాన్ వేస్తుంటారు. ఎందుకంటే చాలా కష్టంగా ఉంటుంది. ప్లస్ మన వ్యాక్స్ దాన్ని కడిగించాలని ట్రై చేస్తుంటారు. ప్లస్ ఇక్కడ చూస్తుంది అక్కడికి మనకి బ్లాక్ బేర్ వచ్చేసి మొత్తం అటాక్ చేస్తూ ఉంటారు. లెవెల్ 1 మొత్తం నాశనం చేస్తూ ఉంటారు బ్లాక్ బేర్ పైన అంట. అప్పుడు అక్కడికి మన ప్రీవియస్ జనరల్ అక్కడికి వచ్చేస్తున్నారు. వీళ్ళందరూ అనుకుంటారు బ్లాక్ బేర్ని వేసేస్తానని చెప్పి ఏం ఎలా ఉన్నావు అని చెప్తుంటే బస్ చాలా కలిసాం. సరే అయితే
అని చెప్పి మాట్లాడుకుంటాడు. అంటే వీళ్ళిద్దరు ఒక పార్టీ అనమాట. దానికి చూసి అదంటే జైలర్ తాను విజిట్ చేసేసి ఉంటాడు. అంటే అర్థమైపోయింది జైలర్ గారికి. దాని దగ్గర చూస్తూ ఉంటే మన లూఫీ వాళ్ళ వైపు వెళ్ళాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ప్లస్ మన లూఫీ వాళ్ళ వైపుకి తన థర్డ్ జనరల్ వచ్చేసి ఫైట్ చేస్తూ ఉంటుంది. లూఫీ గారు నాకు కోపం వచ్చి అసలు ఏసి తప్పుతా అని చెప్పి రెడీ అవుతా ఉంటే ఇవాంక వచ్చి ఆపేస్తూ ఉంటుంది. ఆగు నేను చూసుకుంటా అని చెప్పి మన లూఫీ గారు సైడ్ వేసి ఫైట్ చేస్తుంది. ఓ నువ్వా పాప అని చెప్పి ఇవాంక అందమైన అమ్మాయిగా మారిపోయింది. దాన్ని చూసి ఇదేంటి ఇట్లా మారిపోయింది అని చెప్పి ఇంకందరూ షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా తన హార్మోన్స్ మార్చుకుని తను అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిపోయి ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. తర్వాత వీళ్ళందరూ చూస్తూ ఉంటే ఇవాంక అందరిని కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటుంది తన ఇంపాక్ట్. ప్లస్ ఇక్కడ చూస్తూ ఉంటే ఇవాంక అమ్మాయిగా మారిపోయేసరికి అక్కడ తన ఇంపాక్ట్ పవర్స్ ఎక్కువగా ఉంటాయి. ప్లస్ దాంట్లో ఫైట్ కూడా చాలా గట్టిగా ట్రై చేస్తూ ఉంటుంది. చూసేవా నేనే గెలుస్తానని చెప్పి చెప్తూ ఉంటుంది. ప్లస్ దాంతో గట్టిగానే ఫైట్ చేస్తూ ఉంటుంది మన ఇవాంక. ఇక్కడ చూస్తుంటే వాళ్ళందరూ గేట్ దగ్గరికి వచ్చేస్తుంటారు. ప్లస్ మన గేట్ని సగం కోసేసి ఇంకోళ్ళందరూ అక్కడికి వెళ్తూ ఉంటారు. ప్లస్ అక్కడికి మన జనరల్ ఇంకో జనరల్ ఫస్ట్ జనరల్ అక్కడికి వచ్చేసి ఉంటారు. తర్వాత అక్కడ వచ్చేసి మన లూఫీతో ఫైట్ చేసాక రెడీ అవుతుంటారు. ప్లస్ మన ఫస్ట్ జనరల్ మన లూఫీ కానీ చూసేస్తుంటారు. ప్లస్ ఫుల్ ఆఫ్ ఆర్మీస్ వచ్చేసి మన వాళ్ళ మీద అటాక్ చేస్తూనే ఉంటాయి. ప్లస్ వీళ్ళందరూ ఖైదీలందరూ కూడా పట్టుకుని ఉంటారు. తర్వాత జనరల్ వచ్చేసి మన వాడితో ఫైట్ చేస్తాను దానికి వస్తుంటే లూఫీ గడు ఒక్కడే దాంట్లో ఫైట్ చేస్తాను అని చెప్పి మన జనరల్తో ఫైట్ చేసానికి రెడీ అవుతూ ఉంటారు మన లూఫీ గడు. దాన్ని ఇక్కడ చూస్తుంటే తన అటాక్ని యూజ్ చేసి మన లూఫీ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ప్లస్ మన లూఫీ దాన్ని ఈజీగా దాడి చేస్తుంటాడు. తన ఫైర్ అటాక్ అని చెప్పి ఫైట్ చేస్తుంటే మన లూఫీ గడు కొట్టలేకపోతుంది ఎందుకంటే ఫైర్ ఉంటుంది. ప్లస్ మన లూఫీ గడు ఎత్తన చేసి మనం సాగొట్టాలని చెప్పి ప్లాన్ వేస్తుంటే నువ్వు నన్నేం పీకలు అనుకుంటా. అప్పుడు మన లూఫీ గడు గేట్ 2లోకి మారిపోయి ఇది చూద్దాం కానీ అని చెప్పి ఇద్దరు చాలా గట్టిగా ఫైట్ చేస్తుంటారు. గిట్టెలు యూజ్ చేస్తుంటారు మన లూఫీ. ప్లస్ దాని వల్ల పళ్ళని ఊడిపోతుంది. ప్లస్ అక్కడికి మనోడు వచ్చేసి ఉంటాడు. ఇక్కడ ఏం జరుగుతుందని చెప్తుంటే జనరల్ మీద ఫైట్ జరుగుతుంది సార్. ఇప్పుడు మనం ఏదో చేసి ఆ లూఫీ వాళ్ళని ఆపాలి సార్ అని చెప్పి చెప్తా ఉంటే వీళ్ళు లూఫీ గారు మళ్ళీ ఎలా బయటకు వచ్చారు నా అటాక్ నుంచి అనుకుంటా ఉంటారు. మనోడు దాన్ని అక్కడ చూస్తూ ఉంటే మనల్ని ఓడిచ్చేసి ఉంటాడు. ప్లస్ అక్కడికి తన అమ్మాయిగా మారిపోయి ప్లస్ అలాగే ఓడిస్తుంటాడు. ప్లస్ తన స్టార్టింగ్లో ఎలా వచ్చారని కూడా మాట్లాడుకుంటూ ఉంటాడు. జనరల్గా తన అపాయింట్మెంట్ చేసినప్పుడు మన వార్డెన్ కూడా ఇక్కడ జనరల్గా ఉండేవాడు. ప్లస్ లూఫీ గారు ఫైట్ చేస్తూ ఉంటాడు. ఖచ్చితంగా నోటిస్తా అని చెప్తుంటాడు. ప్లస్ తను మంచి హోప్గా మారుతానని చెప్పి మాటిస్తూ ఉంటాడు. కానీ అక్కడికి మొత్తం ఫైట్ అంటే వచ్చేస్తుంది. మళ్ళీ లూఫీ గేట్ 2లోకి మారిపోతే ఫైట్ చేస్తుంటాడు. ప్లస్ దాన్ని చూసి నువ్వు ఆపు నేను అతనికి ఫైట్ చేసిన అవసరం లేదు నేను ఎట్లా నేను ఓడిస్తాను ఖచ్చితంగా నేను ఓడిస్తాను అని చెప్పి తను కన్నీళ్ళతో అయినా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే మనం బక్కీలో బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఇంకా వాళ్ళు ఆ వ్యాక్స్లో ఇరుక్కుపోయి ఉంటారు. తర్వాత ఆ వ్యాక్స్ అనేది చిన్న ఇంకా పాస్ పోసుకుంటా ఉంటే దానికి అడిగిచ్చేసి ఉంటారు. దాని ఇక్కడికి మన బ్లాక్ బీర్ కూడా వచ్చేసి ఉంటారు. బ్లాక్ బీర్ పాయిజన్ వెళ్ళిపోయింది అని చెప్తుంది. సరే మనం వెళ్దాం పదండి అని చెప్పి ఇంకొందరు వైట్ బీర్ అదేంటి మన బక్కీ చేసి అని చెప్పి మొత్తం అందరూ అనుకుంటూ ఉంటారు. దానికి చూస్తుంటే మన లూఫీ కూడా స్ట్రైట్గా కొడతా ఫైట్ చేసానికి రెడీ అవుతూ ఉంటారు. దాని తర్వాత నీ గట్టిగా కొట్టేసి నీ మోకాల మీద పెట్టేస్తున్నాడు. ఆయన నేను పంపిను అని చెప్పి తను అదే దానికి అక్కడే కాపలా కాస్తూ ఉంటాడు. ప్లస్ మనోడితో ఫైట్ చేసాక రెడీ అవుతూ ఉంటాడు. తర్వాత మనోడు చాలా గట్టిగా ఉంటాడు. ప్లస్ ఇదంతా దాన్ని చూసి ఇంకా మోటివేషన్ అయిపోయి ఉంటాడు. ఇంక మన లూఫీతో ఫైట్ చేయాలంటే ఇటైతే పని కాదు కానీ తలకే మొత్తం పగలగొట్టారని చెప్పి మన లూఫీ ఇక్కడ గేట్ 2లోకి మళ్ళీ మారిపోయి ఉంటాడు. మనకు గేట్ 2 ఒకటే వచ్చి మనకి సరిగ్గా దాని తర్వాత గేట్ 2లోకి మారిపోయి ఫైట్ చేస్తూ ఉంటాడు. దాని ఇక్కడ చూస్తూ ఉంటే వాడి వైపుకి మన వైపు బ్లాక్ బీడ్ వచ్చేసి ఇక్కడ అర్థంగా నిలబడ్డావు నాకు ఇష్టం లేదు అని చెప్పి వాడిని తొక్కి పడేస్తుంటాడు. అక్కడికి మన బ్లాక్ బీడ్ గేట్ 4th లెవెల్ కూడా వచ్చేస్తుంటాడు. దాన్ని చూసి బ్లాక్ బీడ్ ఇక్కడ ఏం చేస్తున్నావు ఓ జిమ్మే నేను చూసాను అవుతుంది అని చెప్తుంది. ఈడే కదా మనమే పట్టించింది అని చెప్పి జిమ్మే చెప్తూ ఉంటాడు. ఇంకొకటి చూస్తూ ఉంటే ఏసిని పట్టించి ఓ నువ్వే కదా లూఫీ నేను నీకోసం మళ్ళీ చూశాను నేను స్కైపే కదా ఎప్పుడు కలిసాను అనుకుంటే నేను ఎవరో నాకు గుర్తులేదు కానీ ఓ నేను నీకు గుర్తులేనా సర్లేదు అని చదువు మాట్లాడుకుంటా అని చెప్తే నేను క్రొకడైల్ కూడా ఉన్నాడు వావ్ ఇంట్రెస్టింగ్ అని నాకు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఆయన క్రొకడైల్ నువ్వు నన్ను మర్చిపోయినట్టున్నావు మనం జేఐలంలో కలిసాం అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే నాకు ఏస్ కూడా అక్కడే కలిసాడు. ఏస్ నేను అక్కడే ఓడిచ్చాను. ఏస్ని ఓడించేసి నేను బౌండరీ తీసుకుని ఒక వాల్ లాగా మాడాను. ఇదంతా నా ప్లాన్లో ఒక భాగం మాత్రమే. ఆయన ఇప్పుడు నన్ను నేను చేయగలరు లూఫీ ఆయన ఫస్ట్ నేను నిన్ను అనుకుంటా పట్టుకోవాల్సింది కానీ నువ్వు తప్పించిన చెప్తే అవునా అదే నా దెబ్బ రుచి చూడు అని చెప్పి మన లూఫీ గారు గేట్లోకి మారిపోయి ఉంటాడు. మళ్ళీ స్ట్రైట్గా ఎగురుకుంటే వెళ్ళి మనం కొట్టి అనుకుంటే ఓ ఫైట్ చేస్తావు అని చెప్పి మన వైట్ బీర్ మీద అదే బ్లాక్ బీర్ మీద గట్టి అటాక్ కొట్టేస్తుండే. ప్లస్ నాకు వైట్ బీర్ బ్లాక్ బీర్ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది చిన్నగా వదిలేండి. ప్లస్ మొత్తం కొట్టే సర్కిల్ అట్లా పోయి పడిపోయింటాడు. ఎందుకంటే చాలా వీక్గా ఉంటాం అన్నాడు. దాని నుంచి ఏంటంటే అంటే వీక్గా పైకి ఇంకా మాడతాం అని చెప్పి ఆడుతూ ఉంటాడు. ప్లస్ మన లూఫీ చాలా స్పీడ్గా కొడుతుంటే కొట్టు ఎండు కొట్టు అని చెప్తుంటే అప్పుడే మన బ్లాక్ బీర్ తన పవర్ యూస్ చేసేసి తన దేవుల్ ఫుడ్ పవర్ని నిలిఫై చేసేస్తుంటాడు. దాన్ని చూసి షాక్ అవుతా ఉంటాడు లూఫీ గారు. దానివల్ల తన దెబ్బ కూడా తగిలి ఉంటుంది. ఎలా తగిలింది ఓ తను నలిఫై చేస్తుంటాడు దేవుల్ ఫుడ్ పవర్స్ అనుకుంటాడు. మళ్ళీ మనోడు గేట్ 2లోకి మారిపోయాడు. గేట్ 2లోకి మారిపోయి మళ్ళీ కొడతాను అనుకుంటే ఏసి కూడా నేను ఇలాగే ఓడించాను తన పవర్స్ అనేది నేను నలిఫై చేశాను. ఏసి అప్పటికి నీ పేరుని వదులుకుని ఉన్నాడు. నాకు బాగా అనిపించింది. అందరితో మళ్ళీ ఇద్దరు ఇట్టే ఉన్నాడని చెప్తుంటే అప్పుడే జిమ్మి వచ్చి ఏసిని ఆపేసి
వద్దు లూఫీ ఫస్ట్ మనం అక్కడ నుంచి పంపించాను మనం ఏసం పోయి కాపాడాలి ఫస్ట్ అని చెప్తే లేదు అని వస్తా అయినా నేను మీ దానిలో అర్థం వచ్చినట్టున్నారు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా నన్ను ఏం చేయబాక అని చెప్పి చెప్తా ఉంటారు. ఇంకా అక్కడ చూస్తుంటే ఈ డెవిల్ ఫుడ్ చాలా వరకు నాకు సింపుల్ డెవిల్ ఫుడ్ లాగా ఉంది కానీ ఇది మొత్తం మెలిఫై చేస్తుంది ఇది బ్లాక్ హోల్ కదా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి మన క్రొకడైల్ గారు చెప్తూ ఉంటారు. థ్యాంక్స్ మీలాంటి వాళ్ళు నాకు దాని గురించి మాట్లాడుతున్నా బాగానే ఉంది కానీ ఇంక నేను వెళ్ళొస్తానని చెప్తే సరే నేను ఖచ్చితంగా మెరీన్ ఫోర్ట్లోకి రాస్తాను లూఫీ అని చెప్తుంటే అక్కడికి రారా నాకు కొడక కుక్కను కొట్టినట్టు కొడతాను నిన్ను అని చెప్పి చెప్తున్నాడు. సరే పోయి మీ అన్న ఇంకా పడుకో ఫస్ట్ అని చెప్తుంటారు. అయినా మీ అన్న నీ పాడికల మెరీన్ ఫోర్ట్కి దగ్గర తీసుకుని వెళ్ళిపోయి ఉంటారు. వెళ్ళు నువ్వు ఇక్కడికి అని చెప్తుంటారు. ప్లస్ వీళ్ళకి అందరూ బయటకు వచ్చేసి ఉంటారు. తన దగ్గర నుంచి ఆక్స్ కూడా అక్కడికి వచ్చేసి వీళ్ళు ఫైట్ చేస్తుంది. అక్కడ బోకర్ కూడా అక్కడే ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే ఇక మన వెళ్ళాల్సి వచ్చిన టైం వచ్చింది లూఫీ ఆక్స్ కూడా ఇక్కడికి వస్తుంది అని చెప్పి చెప్తుంటాడు. జైలర్ కూడా ఇక్కడికి వస్తుంటాడు. వస్తా మొత్తం అన్నట్టు ఓడించుకుంటూ వస్తూ ఉంటాడు. ఎక్కడున్నా అని చెప్పి తన ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకుంటా మళ్ళీ లూఫీ వాళ్ళ వైపు వస్తూనే ఉంటాడు. దాని అంతా ఎక్కడెక్కడ ఉన్నాడని చెప్పి పెట్టి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అక్కడికి వెనక్కి వచ్చేసి అక్కడికి మన జనరల్ అక్కడికి వచ్చేది మొదట ఫైట్ చేస్తుంటాడు. ఇంకా బక్కీ మన లక్కీ ఫీచర్స్ మనకి నుంచి బయటకు వచ్చి యా అని చెప్పి అంతా అడుచుకుంటూ ఉంటారు. దాన్ని అక్కడికి చూస్తూ ఉంటే మళ్ళీ లూఫీ ఇంకా సరే బ్లాక్ బేర్ నేను మళ్ళీ కలుస్తాను మెరీన్ ఫోర్ట్లోకి వచ్చినప్పుడు సాగు కొట్టేస్తాను చెప్తే లూఫీ నా పేరు మర్చిపోబాక నేను కాబోయే పరికిందంటే సరే నేను అవుతా కానీ ఇంక దీనంతా కాంగ్రెస్ చేద్దాం అని చెప్తాను ఆడుతుంటాడు. అక్కడికి యాక్స్ వచ్చేసి ఉంటుంది. మళ్ళీ లూఫీ కూడా ఫైట్ చేయాలా లేదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో యాక్స్ అనేది మళ్ళీ లూఫీ కూడా చాలా కోపంగా ఉంటాడు. యాక్స్ వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. లూఫీ చాలా కోపంగానే తన ఇంపాక్ట్ మొత్తం యూజ్ చేసి గేట్లో మళ్ళీ ఒకే దెబ్బకి యాక్స్ని పండబెట్టేసి ఉంటాడు. దాన్ని చూసి మీరుతో అంతా షాక్ అయిపోతుంటారు. అంటే లూఫీ అంటే కోపంగా మీరు అర్థం చేసుకుని ఇక్కడ చూస్తే ఇవాంక దాని దగ్గర దాన్ని ఓడిచేసి పెట్టేసి ఉంటుంది. దాన్ని మన జైలు గారు చూస్తుంటాడు. అక్కడికి బ్లాక్ బేర్ కూడా వచ్చేసి బ్లాక్ బేర్ ఎందుకు ఇలా చేస్తున్నావు ఒక వాళ్ళాడు కదా అంటే నా ఇష్టం అని చెప్పి మనని పాయిజన్లో కలిపేసి ఉంటాడు. ప్లస్ మన పాయిజన్ మన బ్లాక్ బేర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. ఏ దేవుడు ఫుడ్ అని వాడు కానీ ఆ పాయిజన్ మీద ఖచ్చితంగా మాడతాడని చెప్తుంటారు. ఈ నువ్వే కదా ఏంటో చేసింది నీ పని ఉందిరా నువ్వు నా మెంబర్స్లో ఒకటి అని చెప్తుంది. ఏం చేయలేదు నన్ను క్షమించు అని చెప్తుంది. లేదు నువ్వు చాలా వరకు కష్టపడ్డావు నాకు అది బాగా నచ్చింది స్ట్రా హ్యాట్ లూఫీ నువ్వు అప్పటికి మళ్ళీ పడికేవో నేను ఓడిస్తా మళ్ళీ అని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ చూస్తే మరి వాళ్ళంతా అలాగే ఫోన్లోనే ఉంటాడు. ప్లస్ అంటే థర్డ్లోకి వెళ్ళిపోతారు మన ఇలా అంతా అతను ఎత్తుకుంటా ప్లస్ పాయిజన్ స్నేక్స్ అనేవి వస్తుంటాయి పాయిజన్ డ్రాగన్స్ అనేవి. ప్లస్ ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా మన ఇవాంక తను పాయిజన్ కూడా యూజ్ చేస్తా తను అప్పటికప్పుడు ఆపుతూ ఉంటుంది. ఇవాంక నువ్వు ఇక్కడే ఉన్నావు అని చెప్పి చెప్తుంది. ప్లస్ తను వచ్చే దాడాన్ని మొత్తం మూసుకుని వచ్చేస్తూ ఉంటాడు. ఎదురుగా ఎవరు వచ్చినా కానీ అలా మూసుకుంటూ వస్తుంటే తను రాలేదని చెప్పి తను అక్కడ చూస్తుంటే ఇంకా సైడ్కి ఇవాంకని ఏమండి నీ తను ఫైట్ చేస్తాను నేను చాలా లేని చూసిందని చెప్పి ఇతను మాట్లాడుకుంటూ ఉంటాడు. సరే నా ఒరిజినల్ ఫామ్లోకి వచ్చేసి చెప్పి డెడ్ ఫ్లింగ్స్ యూజ్ చేస్తుంటుంది. అలా కళ్ళు ఆడుపుతూ తను అక్కడ కంట్లో నుంచి డెడ్ చంపేదాన్ని పవర్ చూపిస్తుంటుంది. ప్లస్ దాన్ని ఆ వెబ్స్ని ఆపేస్తుంటారు మన పాజ్ అంటే నీ పవర్ చాలా నచ్చిందని చెప్తుంటారు. ఇక్కడ చూస్తుంటే మన లూఫీ వాళ్ళు ఇంకా స్ట్రైట్గా పైకి వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడికి మన బోగాడు కూడా ఉంటాడు. అప్పుడే మన లూఫీ కూడా ఇవంక ఏదని చెప్పి కనిపెడుతుంటాడు. ఇవంక ఇంకా ఏమైనా బయట నుంచి ఫైట్ చేస్తానని చెప్తుంటారు. అక్కడికి మన బక్కీలు కూడా కనబడుతుంటారు. ప్లస్ వాళ్ళు అందరితో ఫైట్ చేస్తా బక్కీ పేర్చి కూడా అక్కడ చేస్తూ ఉంటాడు. దాని ఇవంక ఇదని ఇదంతా చేసామని చెప్పి ప్లస్ తన బీచ్ మొత్తం పంపిస్తూ ఉంటుంది. ఇంకా ఎక్కువ పంపిస్తుంది. ఇవంక ఇంకా మన జైలర్ ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. చాలా గట్టిగా వాద్దనిగా జైలు వాడినాను ఒకటి లాస్ట్ వీడియోలో చెప్పాను నేను. ఇక్కడ చూస్తుంటే ఇవంక తను ఫుల్ మాస్క్ యూజ్ చేసుకుంటూ ఉంటుంది. తన మేకప్తో అక్కడ చూస్తున్నా నేను చేయలేవు అని చెప్పి తన ఫైట్ చేస్తుంటుంది. చూసేవా నాకేం కాదని చెప్పి తను చాలా దగ్గర తప్పించుకుంటుంది. ప్లస్ తన పాయిజన్ చాలా వరకు దాటుకుంటూ వస్తుంది. దాని భయపడుతూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తూ అంటే బక్కీ గడు చాయ్ ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదే పరిస్థితి అవుతుంది కదరా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. కలుస్తుంది అక్కడికి మన క్రొకడైల్ వచ్చేసి చావాలి నువ్వు అని చెప్పి చెప్తాను. అక్కడికి మన లూఫీ కూడా వచ్చేసి ఉంటాడు. బక్కీ నువ్వు ఇక్కడ ఉన్నావా అని చెప్పి చెప్తుంటాడు. అక్కడి నుంచి చూస్తే నీకు వేవ్ అని చెప్పి ప్లస్ బోగాడు వచ్చేసి కొట్టేస్తూ ఉంటారు మనని. దాని దగ్గర ఇంక నుంచి మనం బయటకు వెళ్ళాలంటే అక్కడికి పాయిజన్ స్నేక్స్ కూడా వస్తుండే మనోడు ఇవాంకని ఒడి చేసినట్టు ఉంటుంది. ప్లస్ అక్కడ చూస్తుంటే ఇవాంకకి ఏమైనట్టుంది అని చెప్పి లూఫీ కూడా ఆలోచిస్తుంటాడు. ఇవాంక చాలా పాయిజన్లో ఇరుక్కుపోయి ఉంటుంది. తను బయటకు వస్తాడని చెప్పి ప్లస్ తన సపోర్ట్ నెట్ కూడా అక్కడే ఉంటాడు. తను చూసి మళ్ళీ స్ట్రా హ్యాడ్ నువ్వు మళ్ళీ నాకు కనబడ్డావు నేను మళ్ళీ ఓడించే అదృష్టం నాకు మళ్ళీ తిరిగిద్ది అని చెప్తూ ఉంటాడు. ఆ ఇవాంకని ఏం చేస్తానంటే నీ పరిస్థితి అలాగే తను కూడా ఇక్కడ ఓడించేస్తాను చెప్పి చెప్తూ ఉంటాడు. నన్ను అబ్బాగా నేను వెళ్తాను ఓడించాలి వాడికి చంపి కొడతా అని చెప్పి మన బోగాడు ఆపుతాను ఉంటాడు. కానీ నేను ఖచ్చితంగా వెళ్తాను వాడిని ఓడిస్తాను నేను ఓడి ఇవాంకని అంత చేయకూడదు అని చెప్పి మనం అడుస్తూ ఉంటాడు. ఫస్ట్ మీ అన్నయ్యని కాపాడాలి లేసిన కాపాడని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ నుంచి జిమ్మే కూడా ఇక్కడే ఉంటాడు. మనకు సమయం లేదు మన ఫస్ట్ వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఇంటే నాకు బ్యాటరీ షిప్స్ ఉన్నట్టు నేను చెప్తుంటాడు. మీరు ఎక్కడికి వెళ్ళాడని చెప్పి మన లూఫీ మీద అటాక్ యూజ్ చేస్తూ ఉంటాడు మనోడు. ప్లస్ మనోడు ఫుల్ కోపంలో ఉంటాడు. మన వ్యాక్స్ కడతాను వ్యాక్స్ పాస్ యూస్ ఉంటుంది దాన్ని ఆపుతుంటాడు. క్యాండిల్ వాల్ అని చెప్పి ప్లస్ అక్కడ క్యాండిల్ వాల్ అనేది చాలా అంటే పవర్ఫుల్గా ఉంటుంది. కానీ అది బ్రేక్ అయిపోతూ ఉంటుంది. థ్యాంక్స్ నువ్వు ఆపడానికి అని చెప్తే థ్యాంక్స్ తర్వాత చెప్పు ఫస్ట్ మనం బయటకు వెళ్ళాలని చెప్పి చెప్తా ఉంటారు. దానికి చూస్తుంటే జింబే ఫస్ట్ మనం బయటకు వెళ్ళాలి అని చెప్పి రాస్తూ ఉంటారు. ప్లస్ లూఫీ గారు ఒకసారి ఒక దెబ్బ కొట్టేసి పోతామని చెప్పి రెడీగా ఉంటాడు. ప్లస్ తన వ్యాక్స్ పాల్ని యూస్ చేస్తూ తన పవర్స్ని మన వ్యాక్స్ పవర్స్తో కంబైన్ చేసి దానికి ప్లాన్
ప్లాన్ వేస్తూ ఉంటాడు. అలాగా మన లూఫీ ఇంకెళ్తాడు అలాగే కంబైన్ అటాక్ చేస్తూ మన లూఫీ గాడు వ్యాక్స్ గట్టెల్ అని చెప్పి యూజ్ చేసుకుంటా ఇది చాలా బాగుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. అలా తన నుంచి ఇమ్యూన్గా ఫైట్ చేస్తుంటాడు. ప్లస్ మన కూడా చాలా అంటే చాలా గట్టి డ్యామేజ్ పడుతూ ఉంటుంది. తర్వాత అక్కడ చూస్తూ ఉంటే మన వ్యాక్స్ గాడు ఇంకా వ్యాక్స్ పవర్స్ యూజ్ చేస్తూ ప్లస్ పాయిజన్తో ఫైట్ చేయడం వల్ల చాలా చాలా యూనిక్ బ్యాటిల్గా ఉంటుంది. తన వ్యాక్స్ నుంచి తను చాలా చాలా అంటే పవర్స్ యూజ్ చేస్తూ బ్లాస్ట్ కూడా చేస్తుంటాడు. అక్కడికి నెంబర్ 1 కూడా తను తెలుపు నువ్వేం చేయవారా అని చెప్తుంటే నాకు ఇంకా సమయం రాలేదు కానీ ఏమైనా చేస్తే మనం నడికేస్తాను నేను అని చెప్పి తను చెప్తుంటాడు. సరే ఇప్పుడే సమయం వచ్చింది మనం కలిసి ఫైట్ చేయాలని చెప్పి చెప్తా ఉంటాడు. సరే అయితే క్రొకడైల్ కూడా అక్కడ చేసి ఇంకొందరూ కష్టపడి చేస్తుంటాడు. ప్లస్ జిమ్మే ఇంకా అందరూ బయటకు వచ్చేస్తుంటారు. అక్కడ బకీ గారు చాలా వరకు లెవెల్ 1 దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు. లెవెల్ 1 స్టడీ మన బకీ గారు బయటకు వచ్చింటారు. అదే ఇంకా ఎవరైనా బయటకు వచ్చేయండి ఇక్కడ నుంచి మన ఇంపుల్లో నుంచి బయటకు వచ్చేస్తామని చెప్పి అనుకుంటారు. కానీ దగ్గరలో ఒక్క షిప్ కూడా ఉండదు. నేవీ షిప్ అన్నీ వెళ్ళిపోయినట్టున్నాయి అని చెప్పి అనుకుంటాను. ఎందుకంటే బ్యాటిల్ షిప్స్ అన్ని బయటకు వచ్చేసి ఉంటాయి. ప్లస్ అక్కడ చూసి ఇంకా బాధపడతా ఉంటారు ఇంక మనం ఎట్ట బయటకు వెళ్ళేది అని చెప్పి. దాంతో వీళ్ళందరూ సరే ఇంక ఇక్కడ అయిపోయిందని చెప్పి అక్కడికి జింబే తన ఫిషర్స్తో మాట్లాడే ఎబిలిటీ ఉంటుంది కాబట్టి ఎందుకు తన ఫిష్ మ్యాన్ తన దగ్గర చాలా వరకు బ్యాటిల్ షిప్స్ ఉంటాయి. అందులో ఒక్కదాన్ని నన్ను ఒడిచేసి వస్తాను నేను తన ఖచ్చితంగా తీసుకుని వస్తాను అని చెప్పి ఒక డోర్ ఇరగొట్టేసి అందరు దీని మీద ఎక్కండి అంట్లో నేను ఇక్కడ నుంచి క్యారీ తీసుకుని వెళ్తాను అని చెప్పి ఆల్రెడీ పదండి వెళ్దాం అని చెప్పి ఇంకా అందరూ వెళ్తూ ఉంటారు. అక్కడికి అంటే ఒక షిప్ నెట్ అని కాంక్రీట్ చేసి తీసుకురావాలి లేకపోతే అయిపోతారని చెప్పి. ప్లస్ ఇక్కడ చూస్తుంది తన వెనక తన పాయిజన్ ఓడవడసం అయితే జైలర్ కూడా. ప్లస్ మన బకీ కూడా భయపడుతూ ఉంటాడు ఆడ మనం అయిపోతామని చెప్పి. ప్లస్ బ్యాటిల్ షిప్ దగ్గరికి వెళ్తూ ఉంటావు అని వాళ్ళు మన వాళ్ళ మీద అటాక్ చేస్తూనే ఉంటాయి. ప్లస్ మన వాళ్ళు దాని మీద తిరిగి అటాక్ చేస్తానికి రెడీ అవుతూ ఉంటాడు. దాని తర్వాత నువ్వు తొందరకి వెళ్ళరారే అని చెప్పి అరస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏ టైం మనం ఇరుక్కుపోతాం అని చెప్పి. ప్లస్ జిమ్మే కూడా తన వాటర్ ఫిష్ మ్యాన్ పవర్స్ యూజ్ చేస్తున్నాడు. వాటర్ ఫిష్ మ్యాన్ కరాటి ప్లస్ అలాగే ఫిష్ మ్యాన్ కరాటి యూజ్ చేస్తాం వల్ల తన వేవ్స్ కానీ క్రియేట్ చేస్తూ స్టైల్గా వెళ్ళి ఒక ఫిష్ పడవ దగ్గర వరకు వేసేసి ఉంటుంది. అలా పడవ దగ్గరికి వెళ్ళి వాళ్ళంతా దాన్ని కాంక్రీట్ చేస్తుంటాడు. ఇంకా లూఫీ ఇక్కడ చూస్తుంటే వాడితే ఇంకా ఫైట్ చేస్తుంటాడు. లూఫీ గారు గమ్ము నోమి అని చెప్పి తన బజూకా యూజ్ చేస్తుంటాడు. ఎందుకంటే తనకి వ్యాక్స్ పవర్స్ ఉన్నాయి కాబట్టి. ప్లస్ ఆ వ్యాక్స్ పవర్స్తో కలిపి అటాక్ చేయడం వల్ల చాలా చాలా ఇంపాక్ట్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ప్లస్ ఇక్కడ చూస్తుంటే మన క్రొకడైల్ ఇంకా మిస్టర్ వన్నాక చేరి ఇద్దరు ఫైట్ చేస్తుంటాడు. ఇంక ఇద్దరు చాలు ఒక బ్యాడ్ షిప్ని ఈజీ కాంక్రీట్ చేసేదానికి. ప్లస్ ఇంకా మన పాడ రోజులు సిటీ చూపిద్దామని చెప్పి ఇంక ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత అక్కడ నుంచి జిమ్మే బయటకు వస్తూ ఉంటాడు. జిమ్మే బయటకు వచ్చి తను ఒక వాటర్ ఫిష్ మ్యాన్ అటాక్ని యూజ్ చేస్తూ ఉంటాడు. దానివల్ల ఒక బ్యాటిల్ షిప్ అనేది నాశనం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. దానివల్ల చాలా వరకు ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. అరే నీకు ఏం చెప్పి నేను నాశనం చెప్పాకని చెప్పాను కదా అని చెప్పి క్రొకడైల్ ఆడుతుంటాడు. ఆ సౌండ్ అనేది మన లాభాలాగా వస్తుంది. మన లూఫీ ఇక్కడ గమ్మున నోమి అని చెప్పి తన పవర్స్ మటన్ చేస్తుంటారు. తనకి వ్యాక్స్ పవర్స్ ఉన్నాయి సరే అది ఎనర్జీ అనేది వ్యాక్స్ వల్ల అది గట్టిగా తగలుతూ ఉంటుంది మన గార్డెన్ కూడా. ప్లస్ దాని చూసి నీ వ్యాక్స్ పవర్స్ చాలా బాగున్నాయి బ్రో అని పడుతుంటాడు అని నుంచి. ఇంక ఇక్కడ చూస్తుంటే తన పేషెన్స్ కోల్పోయి తన ఒరిజినల్ ఫార్మ్కి మారిపోయి ఉంటాడు. ఇంకా ఇది కాదు ఇంకా నేను తను ఓడించాల్సిందే. ఇంకా నా అల్టిమేట్ పవర్ అనేది తన డెవిల్ ఫుడ్ని తను మాస్టర్ చేసి ఉంటాడు కాబట్టి దానివల్ల తన ఫుల్ పవర్స్ని యూజ్ చేస్తూ తను అవేక్ అయి ఉంటాడు కాబట్టి తన పవర్స్ యూజ్ చేస్తుంటాడు. ఆయన గమ్మున ఛాంపియన్ యూజ్ చేస్తుంటాడు. కానీ దానివల్ల అదే వ్యాక్స్ అయిపోతూ ఉంటుంది. దాన్ని చూసి ఏంద్ర వాళ్ళు లావా కన్నా హీట్గా మారిపోతూ ఉంటాడు. తన పాయిజన్ అంత రేటుగా చేస్తూ ఉంటాడు. దానివల్ల పాయిజన్ చాలా చాలా ఎక్కువగా మారిపోయి ఉంటుంది. ప్లస్ ఇక్కడ చూస్తుంటే ఇంకా అందరు అయిపోయి పని అయిపోయింది తన అవేకింగ్ ఫామ్లో ఉన్నాడని చెప్పి చెప్తూ ఉంటాడు. ప్లస్ దానివల్ల క్రొకడైల్ కూడా తన పవర్ మొత్తం యూజ్ చేసి ఆ బ్యాటిల్ షిప్ని కాంకర్ చేసానికి ట్రై చేస్తుంటాడు. వెనక నుంచి ఇంకా బ్యాటిల్ షిప్ కూడా ఫైట్ చేస్తానేమో అని చెప్పి మన జింబే వాటిని అనేది కూడా చేస్తూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే మన ఎట్టని బయటకు వెళ్ళాలి ఇప్పుడు మనకి షిప్ కావాలి కదా అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటాడు. పరిగెత్తండి కూడా చేస్తానని చెప్పి అరస్తా వస్తూ ఉంటాడు. ఇక్కడ చూసి ఇవాక అక్కడే పడిపోయి ఉన్నది. ఇవాక అక్కడికి తను అప్పటికే లేచి ఉంటుంది. లేచి ఇవాంకం కూడా తీసుకుని పోతూ ఉంటాడు. ప్లస్ మన లూఫీ చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఆడ కూడా వచ్చి దాన్ని మన మీద అటాక్ చేస్తాను చెప్పి ఇవాంక కూడా దానికి అర్థంగా పడిపోయి వాళ్ళకి తన ఎనర్జీ యూజ్ చేస్తూ ఉంటుంది. దానివల్ల వీళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ స్నేల్ తీదంటే జింబే చెప్తా ఉంటాడు మీరు ఎంత తొందరగా బయటికి రండి ఏదో మేము షిప్ని రెడీ చేసేసాం షిప్ వేసి వెళ్ళిపోతాం తొందరగా అని చెప్పి చెప్తా ఉంటాడు. సరే ఇవాంకని అంటే వాళ్ళు నీళ్ళలో దూకేమని కూడా చెప్పేసి ఉంటాడు. దాన్ని చూసేసి ఇంకా వాడు ఎంత స్పీడ్గా వస్తున్నాడు స్టార్ట్ ఆగు అక్కడే అని చెప్పి ఇక్కడ చూస్తూ ఉంటే వీళ్ళందరూ లూఫీ కూడా గేట్ యూజ్ చేసాను మనం పడేయాలని చెప్పి చెప్తుంటాడు. అలాగే మన కూడా ఫ్యాక్స్ పాస్ చేసుకుంటూ ఉంటాడు. ప్లస్ మన లూఫీ గేట్ని చేతిని కాల్ని రెండింటిని చేస్తుంటాడు. దానివల్ల తన బాడీ కాస్త ఉబ్బిపోయి తన గమ్మును రిటర్న్ అని చెప్పి తన వాక్స్ పవర్స్తో తన గిట్టింగ్ కొట్టేసాక వాడు కాసేపు ఒక 50 seconds వరకు పడిపోయి ఉంటాడు. అది పోయి స్ట్రైట్గా పోయి మన ఇవాంక హెడ్ మీద పడిపోయి ఉంటాడు. సరే మనం తొందరగా వెళ్ళాలని చెప్పి చెప్తుంది. ఇవాంక ఆడి ఆగిపోయి ఉంటుంది. ఫస్ట్ మనం తొందరగా వెళ్ళాలని చెప్పి అందరూ ఇవాంక మీద ఎక్కేమని చెప్పేసి ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు నీళ్ళలో దూకేమని చెప్పి ఉంటాడు కాబట్టి జింబే. ప్లస్ తను కూడా తన ఎనర్జీ యూస్ చేస్తుంటే ఇవాంక తన కళ్ళ ఆపే పవర్తో అలా నీళ్ళలో దూకేస్తుంటాడు. అలాగా మన వాళ్ళు ఇంపుల్లో నుంచి బయటకు వచ్చేస్తుంటాడు మన స్టార్ట్ సక్సెస్ఫుల్గా. ప్లస్ అక్కడ చూస్తుంటే వాళ్ళు పడిపోయినప్పుడు జిమ్మే తన ఫిషర్స్తో వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళందరినీ అక్కడ బయటికి తీసుకుని లంగి ఒక వే క్రియేట్ చేసి ఉంటాడు. అక్కడి నుంచి మన జైలర్ గారు దాన్ని చూస్తూ ఉంటాడు. స్ట్రాట్ తప్పించుకున్నావు ఈసారి కూడా అని చెప్పి పడుతుంటాడు. అక్కడి నుంచి చూస్తుంటే ఇంకా ఫిషర్స్తో మనం తీసుకున్నాం చెప్పి తన ఫిష్ మ్యాన్ అకౌంట్స్ యూస్ చేస్తూ ఉంటాడు. తన వల్ల అంతా బయటకు వస్తూ ఉంటాడు. ఇదంతా జిమ్మేనే చేస్తానని చెప్పి మనం ఒకటి అర్థమైపోతుంది. ఇంకా అలాగా మన లూఫీ గాడు స్టడీగా అక్కడికి వచ్చేస్తున్నాడు. ఇంకా మనకి ఒక నేవీ షిప్ దొరికేసింది. ఇంకా స్టడీ మనం అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పి మనం ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. ఎందుకంటే వాళ్ళ ఇంపుల్లో నుంచి ఫస్ట్ టైం ఒక పైరట్స్ అందరూ బయటకు వచ్చేసి ఉంటాడు. అది మొత్తం ఓల్డ్ గవర్నమెంట్ మొత్తం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అక్కడ అందరూ కెప్టెన్ చేసి కెప్టెన్ బక్కీ చేసి అని చెప్పి అందరూ చెప్తుంటారు. ప్లస్ ఈ విషయం అనేది అందరికీ
స్ప్రెడ్ చేస్తూ ఉంటాడు మన జైలర్ గాడు. ప్లస్ దాన్ని చేస్తే ఏమైనా ఇంపాక్ట్ ఏమైనా వస్తుందని చెప్పి ప్లస్ ఇక్కడ చూస్తుంటే మన స్టడీకి ఎంతోనే తొందరగా అక్కడికి వెళ్ళాలని చెప్తాడు. అంటే వాళ్ళని బయటికి పంపించకుండా, ఎందుకంటే ఆ గేట్ కూడా తెరవనీయకుండా చూసేదానికి. ప్లస్ అక్కడ చూస్తుంటే వెళ్దాం పదండి ఎంతోనే తొందరగా వెళ్ళాలని చెప్పి, ఎందుకంటే వాళ్ళకి ఇంపుల్లో నుంచి బయటికి రాలేదు. ప్లస్ వాళ్ళు జైల్లో నుంచి బయటకు వచ్చారంటే ఇప్పుడు మనం గేట్ తెలిస్తేనే మన ఇంపుల్లో నుంచి బయటికి వెళ్ళొచ్చు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇది కూడా ప్రమాదం ఏమని చెప్పి అడుచుకుంటూ ఉంటాడు. ప్లస్ అక్కడ చూస్తున్న షిప్స్ కూడా వాళ్ళ మీద అటాక్ చేస్తూనే ఉంటాయి. నేను వెళ్ళటానికి తప్పించుకోవాలి, ఎందుకంటే గేట్ అనేది అక్కడే ఉంటుంది, ఆ గేట్ అనేది తెరవకుండా ఉంటుంది. ప్లస్ ఇప్పుడు ఏం చేయాలని వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు. స్టడీకి ఎట్టని పాజ్ యూస్ చేస్తాను, వీళ్ళు బయటికి వెళ్ళాలంటాడు. జింబే నువ్వు ఏమైనా చేయి జింబే ఇప్పుడు మనం ఏం చేయాలి జింబే, ఏదో పని చెప్తా ఉంటాడు. అరే స్ట్రాట్ నువ్వు వన్ ఏదో వచ్చారు, అరే మనకి ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు, అయితే మనం చనిపోతాం అని చెప్పి అంటాడు. ఇక్కడ నుంచి చూస్తుంది వాళ్ళు షిప్స్ అన్నింటినీ మొత్తం ఊపేస్తూ ఉంటాడు. ప్లస్ అక్కడ చూస్తుంటే ఆ గేట్స్ అనేవి కూడా బయటకు ఉండవు. ప్లస్ వాళ్ళందరూ గట్టి వాళ్ళ మీద అటాక్ చేస్తుంటారు. కానీ అప్పుడే చిన్న గేట్స్ అనేవి ఓపెన్ అవుతూ ఉంటాయి. అసలు ఎట్లా ఓపెన్ అవుతున్నాయి గేట్స్ అని చెప్పి అర్థం కావట్లేదు. జస్టిస్ గేట్స్ అనేవి ఓపెన్ అయిపోయింటే ఎస్ మనం బయటికి వెళ్ళిపోయి ఇది ఓపెన్ అయిపోయింది, ఎట్ అయిపోయినా తెలియదు, నోవే అసలు ఎలా అవుతుంది గేట్స్ ఓపెన్ అని చెప్పి మనం అనుకుంటూ ఉంటారు. అప్పుడు స్టైల్గా వాళ్ళందరూ దానికి కాంటాక్ట్ అయ్యేదానికి ట్రై చేస్తుంది, ఎవరికి కాంటాక్ట్ అవ్వకుండా ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే మన జైలర్ ఇంకా లోపల ఉంటాడు. జైలర్ లోపల నుంచి ఆర్డర్స్ అనేవి పాస్ చేస్తూ ఉంటాడు. ప్లస్ దాన్ని చూస్తుంటే ఎలా మనం బయటకు వచ్చా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. ప్లస్ అక్కడ చూస్తుంటే మన జైలర్ అక్కడ ఎక్కడే ఉంటాడు, ఇద్దరు జైలర్స్ అక్కడ ఉంటాడు. దాని మిక్స్ ఇది ఈ పని ఎవరు చేస్తారు గ్యాంగ్కి మనకు తెలుసు కదా, ఇది నేనే అని చెప్పి మన బోగాడు అని అంటాడు. తన ఎబిలిటీ యూజ్ చేసి మన జైలర్లాగా మారిపోయి ఉంటాడు, ఎందుకంటే మన బోగాడు అక్కడ ఇరుక్కుపోయి ఉంటాడు. ప్లస్ మన లూఫీ వాడు చెప్తుంటాడు, డ్యామ్ ఆ బటన్ పూస్ చేయమని నువ్వే కదా అని చెప్తుంటే నేనే అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే సరే అసలు ఇప్పుడు మన బోగాడు ఎక్కడ అని చెప్పి అడుగుతుంటే బోగాడు అక్కడే ఉండిపోయాడు అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇప్పుడు బోగాడు ఎక్కడ ఉండి మనం బయటికి ఎలా చేసాం చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. సరే ఫస్ట్ స్ట్రాడ్ మన స్టడీ వెళ్ళని చెప్పి పోతుంది. లాస్ట్ ఫైనల్ టైం మాట్లాడుతానే సరే లూఫీ కూడా మాట్లాడుతాడు. లూఫీ అమ్మా నువ్వు బయటకు వచ్చేస్తావు, నువ్వు వెళ్ళి మీ అన్నయ్యని కాపాడు, ఖచ్చితంగా నువ్వు మీ అన్నయ్యని కాపాడేసి తిరిగి వస్తావని చెప్పి నేను అనుకుంటున్నాను, ప్లీజ్ రా. అలాగే నువ్వు నా పేరుని నిలబెట్టు, మీ అన్నయ్యని ఖచ్చితంగా కాపాడుతావు అనుకుంటున్నాను, నా సాక్రిఫైస్ అంటే కాపాడు. కాదు నువ్వు నా ఫ్రెండ్వి, నువ్వు నాతో పాటు రావాలి కదా అని చెప్పి లూఫీ గారు అడుస్తూ ఉంటాడు. అవును రా నువ్వు రావాలి రా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే తన సాక్రిఫైస్ కోసం మిస్టర్ 2 చాలా కష్టపడి ఉంటాడు. లూఫీ అమ్మ ఫ్రెండ్స్ ఎప్పుడైనా నా ప్రాణాలన్నా సాక్రిఫైస్ చేస్తానంటే లేదు రా అని చెప్తా ఉంటాడు. వద్దు ఇక మళ్ళీ మనం కలదాం, మన ఇప్పటికైనా ఫ్రెండ్స్ అని చెప్పి థ్యాంక్ యూ అని చెప్పి చెప్తుంటాడు. స్ట్రాట్ బాయ్ అని చెప్పి అరుస్తుంటాడు. బాయ్ బో అని చెప్పి మిస్టర్ 2 చెప్తా ఉంటాడు. బోంచా అని చెప్పి ప్లస్ ఇంకా అలా మాట్లాడుతుంటే ఇంకోటి చూసి బోచా అంటూ ఇంకా మన జైలర్తో ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఇంకిద్దరు చాలా గట్టిగా ఫైట్ చేయడానికి కూడా రెడీ అవుతూ ఉంటాడు. మీరు కానీ వీడియో చూస్తుంటే మిస్టర్ 2 అని చెప్పి కింద కామెంట్ చేసుకోండి. అలాగే మన స్ట్రాట్ చాలా బయటకు వచ్చేసి ఉంటాడు. అలాగే ఇంపుల్లో నుంచి బయటకు వచ్చేస్తుంటాడు. ప్లస్ ఇంపుల్లో సర్వనాశనం చేసేసి వచ్చేస్తుంటాడు మన వాళ్ళంట. ప్లస్ ఇక్కడ చూస్తా అంటే మన ఇంకా బ్లాక్ బేర్ ఇంకా ఇంపుల్లోనే ఉంటాడు. ప్లస్ అక్కడ చూస్తుంటే బ్లాక్ బేర్ వైపు అటాక్లు కూడా చేసేదానికి రెడీ అవుతూ ఉంటాడు. కానీ బ్లాక్ బేర్ ఎందుకు వచ్చాడంటే ఇక్కడ తన రిక్వైర్మెంట్స్ కోసం, తన మనుషుల కోసం ఇక్కడికి వచ్చి ఉంటాడు. తను వచ్చింది ఇంకొక వ్యక్తి కోసం, తను యూజ్ ఉంటే మనం ఖచ్చితంగా ఒక్కొక్క పాయింట్ చేసుకొచ్చి వెళ్ళొచ్చు అని చెప్పి. ప్లస్ అలాగే బ్లాక్ బేర్ కూడా మనల్ని తన క్రూలో జాయిన్ చేసుకుంటాడు, మన పాట జనరల్ని. ప్లస్ మాట్లాడుకుని ప్లస్ ఇద్దరు క్రూలో జాయిన్ అయిపోయి ప్లాన్ చేసేసి ఉంటాడు. దాని తర్వాత ఇంకా మన వాళ్ళు ఇంకెద్దరు క్లోజ్ అయిపోయి ఇంపుల్లో కలుగుతాడు. పెదర్ పోవా అని చెప్పి ఇంకందరూ ఆడస్ అంటారు మిస్టర్ 2 అని చెప్పి ఇంకందరూ బయటకు వచ్చేసి అని చెప్పి చియర్స్ అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాడు. తను ఇక్కడ చూస్తా అంటే చాలా వరకు ఫుడ్ కూడా ఉంటుంది ఇక్కడ. ప్లస్ మన వాడికి కూడా చాలా ఉంటుంది. ఇంకా మన వాళ్ళు ఎంతన్నా తన అక్కడికి వెళ్ళాలి, మనం చాలా మంచివాడు మిస్టర్ 2 అని చెప్పి ఇంకా అందరూ బాధపడుతూ ఉంటారు. ఇంకా మిస్టర్ 2 అక్కడ ఎట్టుంటాడు అని చెప్పి అర్థం కావట్లేదు. ఇక్కడ చూస్తున్నాం అంటే మన బక్కి ఇంకేందరూ మాట్లాడుతూ ఉంటాడు. సరే అయిపోయింది లేక మన పార్టీ చేసుకున్నాం రండి అని చెప్తే ఏంద్రా పార్టీ ఏంద్రా అరే నా ఫ్రెండ్ అక్కడ ఇరుక్కుపోయి ఉన్నారా అని ఎవరి కోసం తిరిగి వెళ్ళాలి చెప్తే నువ్వేం మాట్లాడుతున్నావు స్ట్రా హ్యాట్ అని చెప్తుంటే ఇప్పుడు మనం తిరిగి వెళ్ళాము స్ట్రా హ్యాట్ అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంక మన వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉంటాడు. సరే అదే ఫస్ట్ ఇంక మన స్టైల్గా మనం మెరీన్ ఫోర్ట్కి వెళ్ళిపోతాం అదే మాట్లాడుతూ ఉంటాడు. మెరీన్ ఫోర్ట్కి వెళ్దాం పదండి, అక్కడికి వెళ్ళి వాళ్ళ సండే ఓడిచ్చేద్దాం పదండి అని చెప్పి అరుస్తూ ఉంటాడు. అక్కడికి వైట్ బేర్ కూడా వస్తానని చెప్పి మన క్రొకడైల్ కూడా వస్తూ ఉంటాడు. ప్లస్ అక్కడ చూస్తూ ఉంటే ఇంకా క్రొకడైల్ ఇంకా దానికోసం వస్తున్నట్టు అర్థం అయిపోయి ఉంటుంది. దాన్ని ఇక్కడ చూస్తుంటే వాళ్ళు షిప్లో నుంచి వెళ్తూ ఉంటాడు. ప్లస్ వాళ్ళు ఆ వేని యూజ్ చేసుకుని వెళ్ళిపోతే రెడ్ లైన్ దాటేసి ఉన్న స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనవాడు కూడా ఒక వాళ్ళాడు కాబట్టి మనకు కూడా తెలిసి మన జిమ్మెకి కూడా దాని అలాగే మనవాడు కూడా వెళ్తూ ఉంటాడు. ఇంకా 2 ఫార్మల్ వాల్ ఆర్ట్స్ అనే వాళ్ళు ఇక్కడ ఉంటాడు. ఇంకా మన క్రొకడైల్ ఇంకా జింబే. ప్లస్ అక్కడ చూస్తుంటే అక్కడ ఒక కాల్ వచ్చేస్తుంది. ప్లస్ చెప్పుకుంటాడు మన ఏస్ ఎగ్జిక్యూషన్ అనేది ఈ 2 hours ముందరగానే జరగబోతుంది అని చెప్తుంటాడు. మన లూఫీ కూడా ఏంటంటే నేను లూఫీని మీరు ఎవరు అని చెప్పి రాతా ఉంటాడు. దాన్ని చూస్తుంటే సరే ఎవరైతే ఏముంది కానీ అన్నోన్షిప్ కోసం కానీ సరే ఎవరైతే వస్తాం మాకేం అవసరం కానీ ఫస్ట్ మీరు ఏంటంటే ఏస్ ఎగ్జిక్యూషన్ అనేది తొందరగా జరగబోతుంది, ఇంకా 2 hours తొందరగా కాబట్టి ఎంతనే తొందరగా వచ్చేయండి, ఎందుకంటే వైట్ బేర్ వచ్చి అక్కడ అటాక్ చేస్తామని చెప్పి అందరికీ వార్న్ చేస్తున్నాం. ఎందుకంటే తొందరగా ప్రతి ఒక్క నేవీని అందరికీ ఇక్కడికి వచ్చేదానికి మేము ప్లాన్ వేస్తున్నాం. ప్లస్ అన్నకి మెరీన్స్ అందరి ఇక్కడే ఉండాలి. అలాగే మీరు మెరీన్స్ కదా అని చెప్పి మనం అప్పుడు డౌట్ చేసింది మన లూఫీ గారు తిక్క ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. అయ్యా మీరు ఎట్లా మాట్లాడుతున్నారా రే మా అన్నని ఎట్లా 2 గంటల ముందే చేస్తానని చెప్పి నేను మంకీది లూఫీ కాబోయే పైరట్ కింగ్ని అని చెప్పి మన లూఫీ గారు అడిచి మరి చెప్తుంటారు. దాన్ని చూసిన నేను వీళ్ళందరూ షాక్ అయిపోయి ఉంటారు. మంకీది లూఫీ అన్న నువ్వు ఇంటికని అయితే మాట్లాడుతున్నావు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా చూస్తామంటే మన బకీ గడైతే ఉత్సాగిపోతూ ఉంటుంది మనోడికి.
ఇంకా మన వాళ్ళందరూ భయపడుతూ ఉంటాడు. ఇంకా సరే అయితే వైట్ బేర్ వస్తాను కాబట్టి మన అంటున్న తొందరగా వస్తాను, వైట్ బేర్ నేను చంపేస్తే ఇంకా పవర్గా మారిపోవచ్చు ఇక్కడ అని చెప్పి మన బక్కీ ఇక్కడ నవ్వుకుంటా ఉంటాడు. ఇంకా నాకు అంటే నాదే అని చెప్పి నవ్వుకుంటా ఉంటాడు. ఇంకా బక్కీ అని చెప్పి చెప్తాను, బక్కీ మాకు ఆడాల్సింది ఏం చేయాలని చెప్పి చెప్తాను ఉంటాడు. దీనికి క్రొకడైల్ ఇదేంద్ర తిట్టున్నా అని చెప్పి మన క్రొకడైల్ కూడా కామ్గా ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తే మన కూడా వైట్ బేర్ చంపేదానికి మన బక్కీ అది మన క్రొకడైల్ ఇంకా బక్కీ ఇద్దరు రెడీగా ఉండి ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తున్నా అంటే మీరు అంటున్నా తొందరగా లోపలికి వచ్చాను చెప్తాను. ఇంకా చూస్తే చాలా వరకు నేవీ షిప్స్ అనేవి వచ్చేస్తుంటాయి. ప్లస్ మన ఏసి ఉన్న నేవీ షిప్ కూడా దగ్గరికి వచ్చేస్తుంటుంది. ఇంకా మనం ప్లాట్ఫామ్లోకి ఎక్కించేసుకునే దానికి ఇంక ఇదే మెరీన్ ఫోర్ట్, నేవీ మెరీన్ ఫోర్ట్ అని చెప్పి దగ్గరికి వచ్చేస్తున్నాడు. ఇంకా మన లూఫీ కూడా ఇంకా నేను తన అన్న నీకోసం వస్తున్నాను, ఖచ్చితంగా నేను కాపాడుతా అని చెప్పి చెప్పుకుంటూ అనుకుంటా ఉంటాడు. ఇంకా స్ట్రైట్గా మనం మెరీన్ ఫోర్ట్కి వెళ్తున్నాం అని చెప్పి జిమ్మేకి చెప్తుంటాడు. మన ఎంతసేపు వెళ్ళచ్చు జిమ్మే అని చెప్తే నా తెలిసి గట్టిగా మాట్లాడుతుంది, ఒక 30 minutes వెళ్ళచ్చు అని చెప్తుంటాడు. అయితే మనం తొందరగా వెళ్ళాలి, ఎందుకంటే 2 hours ముందుగానే చేస్తున్నారు కాబట్టి. ఇక్కడ పైనుంచి మన సీన్ కట్ చేసి మన పైనుంచి మన నామిని చూపిస్తూ ఉంటుంది. నామి కూడా ఇక్కడ నుంచి తప్పించుకొని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఉందంటే ఇబ్బంది పడుతుంది అని చెప్పి. ప్లస్ అంతా ఇక్కడ ఉన్న టెక్నిక్గా చూస్తూ ఉంటుంది. ప్లస్ ఇవన్నీ చాలా బాగున్నాయి, ఎందుకంటే కార్టూన్ క్యానీస్ కానీ బాగుంటాయి. ప్లస్ మన నామితో మన వాళ్ళు ఫ్లడ్ కూడా చేస్తుంటారు. మన తాతగాడు మన తాత నామితో ఆడుకుంటా ఉంటాడు, నాతో ఆడుకుంటా పాప అని చెప్పి దాని దగ్గర చూస్తూ ఉంటే నీతో ఏంద్ర ఆడుకునేది ముసలోడా అని చెప్పి మన నామి కూడా ఆడుస్తూ ఉంటుంది మన తాతతో. దాంట్లో ఇక్కడ చూస్తుంటే వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటాడు, ఎందుకంటే మనోడు లూఫీ కూడా ఎక్కడ నాకు తెలియదు, అసలు నేను ఎక్కడ నాకు తెలియదు, ఫస్ట్ నేను వెళ్ళాలని చెప్పి మనోడు కూడా అనుకుంటూ ఉంటాడు. దాంతో ఇక్కడ చూస్తుంటే తన హెడ్ క్వార్టర్స్ మొత్తం చూపిస్తూ ఉంటుంది, అసలు ఏంటిది అంట అని చెప్పి. ప్లస్ ఇక్కడ అంతా ఎలా వర్క్ అవుతుందని చెప్పి మన నామికి మనోడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఒక్కొక్క ఐలాండ్ దగ్గర నుంచి ఒక్కొక్క ఐలాండ్ ఉంటుందని చెప్పి. ప్లస్ అక్కడ చూస్తుంటే ఇదంతా చాలా దారుణంగా ఉండి తెరుపులుగా ఉన్నాయి, ఇక్కడ వర్షం లేకుండా ఎలా ఉన్నాయని చెప్తుంది. అందుకోసం మేము పనులు చేస్తున్నాం. ప్లస్ మీకు వర్షం పడేదానికి మేము కొన్ని కాంట్రాక్ట్లు రాసుకుంటాం, దాని తర్వాత ఇల్లీగల్ బిజినెస్ చేసుకుంటాడు అంతా, అలాగే మేము ప్రాఫిట్స్ తెచ్చుకుంటాం అని చెప్పి మన తాత చెప్తున్నారు. అక్కడ వచ్చి అంటే అది మనం రాలే ఒక ఇది అనుకుంటే తాత ఇంకా ఇది, ఎందుకంటే చాలా గట్టిగా కొట్టేస్తూ ఉంటుంది డబ్బులు ఇద్దరు. అక్కడ చూస్తుంటే మన నామి కూడా అక్కడ డబ్బులు అని చెప్పి మాట్లాడుకున్నాడు, ఈ డీలా అని చెప్పి మాట్లాడుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు 100 million ఇస్తే ఇక్కడ వాళ్ళకి వర్షం పడేలా చేస్తాను చెప్పి అప్పుడు తన క్లోత్స్ని యూస్ చేసి వర్షం పడేలాగా తన క్లోత్స్ అటాక్ యూస్ చేస్తుంటారు. ప్లస్ నా మీద ఉన్న రోప్తో వాటిని లాగుతా ఆ క్లోత్స్ అనేవి పగిలిపోయేలాగా చేసి ప్లస్ దాని నుంచి థండరింగ్ స్ట్రైక్ యూస్ చేస్తూ దాని నుంచి వర్షం పడేలాగా చేస్తూ ఉంటాడు. ప్లస్ దీనికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనవసరం అనుకుంటా, కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ అలాగే వాళ్ళకి వర్షం పడుతూ ఉంటుంది. ప్లస్ అలాగే వాళ్ళు డీల్ పక్కా చేసుకుని స్ట్రైట్గా వర్షాన్ని వాన తెప్పించుకుంటాడు. ప్లస్ నా మీద చెప్తా ఉంటుంది, ఓ తాతను చాలా మంచోడు లాగా అని చెప్తే మంచా బొక్క నా డబ్బులు చాలని చెప్తుంటాడు. సరే అయితే ఫస్ట్ మన పైగా నాకు అసలు ఇదంటే ఎలా జరుగుతుంది నాకు అసలు ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్తుంటే ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా గెస్ట్ అని చెప్పి ఇతను మాట్లాడుకుంటూ ఉంటాడు. అలాగే సీన్ వచ్చేసి మన ఫ్రాంకీ ఉన్న చోటు చూపిస్తున్నారు. ఫ్రాంకీ చాలా మంచోడు అయిపోయి ఉంటాడు. ఫ్రాంకీ మంచోడు అయిపోయి నేను నీకు బట్టలు చేస్తాను చెప్పి ఫ్రాంకీ చాలా నీట్గా ఉంటాడు. ప్లస్ మన ఫ్రాంకీ లాగా అనిపిడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే ఫ్రాంకీ మీదకి అటాక్ చేస్తాను చాలా వస్తుంది, మీకు టీ సర్వ్ చేయమంటారు అని చెప్పి చెప్తుంటాడు. చాలా కోసం ఫ్రాంకీ కూడా ఫైట్ చేయకుండా గట్టి గమ్ముగా ఉంటాడు, ఎందుకంటే ఫ్రాంకీ స్వభావం అట్టే ఉంటుంది. టీ తాగదామని చెప్పి అప్పుడే మన ఫ్రాంకీ ఇక్కడ కోకో కోలా వచ్చేస్తుంది మడిలోకి, అలా మొత్తం మారిపోయింటారు. అప్పుడు మన ఒరిజినల్ ఫ్రాంకీ వచ్చేసింటాడు. ప్లస్ ఇక్కడ చూస్తే వేగపంక్ అని చెప్పి ఉంటుంది, తను ఒక ఫేమస్ డాక్టర్ అని చెప్పి ఫేమస్ సైంటిస్ట్ అని చెప్పి ప్లస్ తన ఇన్వెన్షన్ అన్నీ చాలా బాగుంటాయి అని చెప్పి అక్కడికి వెళ్ళి ఉంటాడు. దాని తర్వాత మన ఫ్రాంకీ ఏదో చూసి భయపడుతూ ఉంటాడు. సీన్ కట్ చేసి అప్పటికి మన సాంజీ దగ్గర నుంచి అడిగి చూపిస్తుంటారు లవ్ ఐలాండ్ దగ్గరికి. లవ్ ఐలాండ్ దగ్గర సాంజీ గారి ఎందుకంటే చాలా భయపడుతూ ఉంటాడు, ఎందుకంటే అక్కడ అంతా ఉండేది కొజ్జాలు కాబట్టి ఆడంతా నన్ను కొజ్జాలు చేసేస్తారని చెప్పి భయపడుతుంటారు. రోజు ఇదే పని అయిపోయి ఉంటుంది, కొజ్జాలని వాళ్ళు కోసం ఉంటుంది. అందుకోసం వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. దానివల్ల స్కిల్గా చేస్తుంటే అవి కూడా మన సాంజీ స్కిల్స్ అని కాపీ చేస్తూ ఉంటే వీళ్ళంతా కాపీ మాస్టర్స్. ప్లస్ వాళ్ళకి ఒక రీలర్ కూడా ఉంటారు, రీలర్ మన బయటకు వచ్చేసని చెప్పి ఈ మధ్య న్యూస్ కూడా వచ్చి ఉంటుంది. ప్లస్ ఇంకో లీడర్ అంతా మన సాంజీని పడుకుని వచ్చేసి సాంజీ తాడుకొని ఇంకో ప్లాన్ వేస్తూ ఉంటాడు, ఎందుకంటే సాంజీ ఒక ఉన్న ఒకే ఒక అబ్బాయి ప్లస్ అందరూ కొంచెం మీకు తెలిసిన విషయమే కదా. ప్లస్ అలాగ వాళ్ళు వచ్చి సాంజీ ఆడుకుంటూ ఉంటాడు, నన్ను అసలు పట్టుకోబాకంట ప్లీజ్ అదే నన్ను వదిలేంటారు అని చెప్పి సాంజీ అనుకుంటాడు. అలా ఒక ప్యాసిల్ లోపలికి పడుకుని వెళ్ళిపోతుంటాడు. వాళ్ళందరూ మన సాంజీ పడుకునే ట్రై చేస్తుంటాడు. అలాగే సాంజీ పోతూ ఒక లీడర్ దగ్గరికి వచ్చేసి ఉంటాడు. ప్లస్ ఆ లీడర్ చూస్తామంటే నువ్వే కదా సాంజీ అని చెప్పి చెప్తుంటే అది ఎవరో కదా మన ఇవాంక వాళ్ళ చెల్లెలు చెప్తా ఉంటాడు. నువ్వు ఇవాంక ఎవరు నాకు ఎందుకు అసలు ఇదంతా నాకు ఎందుకు నాకు బయటికి తనిపించి అని చెప్తుంటే అయినా నువ్వు ఒక అబ్బాయి ఫస్ట్ నెల మా ఇళ్ళకి వచ్చాడు కాబట్టి మా అబ్బాయి మేము నీట్గా చూసుకోవాలి అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇదంతా లవ్ ఐలాండ్, ఇక్కడ నుంచి ఎవడు బయటికి వెళ్ళాడు, ప్రేమ అంటేనే ఉంటుంది, ఇక్కడ అంతా కొద్దిగా అంతా ఉంటారని చెప్పి చెప్తా ఉంటాడు. దాని తర్వాత నువ్వు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలంటే మాట అటాక్ చేయాలి, మాట ఫైట్ చేయాలని చెప్పి కొంచెం చెప్తా ఉంటుంది. అలాగే సాంజీ నాకు అమ్మాయిగా మార్చేస్తామని చెప్పి ప్లస్ నువ్వు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలంటే ఖచ్చితంగా నువ్వు 24 hours లోపల నేను కానీ అమ్మాయిగా మార్చేస్తాను అంటే నువ్వు ఇలాగే అబ్బాయిగా మారిపోవాలని చెప్పి ప్లస్ నీ జెండర్ చేంజ్ చేసుకొని చెప్తుంటారు. మనం సాంజీకి బట్టలు కూడా మారేస్తూ ఉంటారు. సాంజీ గడికి ఇదంతా అసలు ఏం ఇంట్రెస్ట్ ఉండదు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే నువ్వు చాలా బాగున్నావు అమ్మాయిగా, ఇలాగే సెటిల్ అయిపోవచ్చు కదా నువ్వు అని చెప్తుంది. లేదు అసలు నేను నువ్వు నా కోసం నా మీద జనం రేపు రాబించిన అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. అయితే ఏముంది నాతో ఫైట్ చేయ ఐ కాంటాక్ట్ పెట్టు, నువ్వు నాకు బాగా నచ్చావు పిల్లడా అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ప్లస్ మన సంజయ్ గడికి కింద కాయలు కొట్టేస్తుంటుంది. సంజయ్ గడి ఏంద్ర నువ్వు ఏం కొడుతున్నావు అని చెప్పి మన సంజయ్ గడి అరుస్తూ ఉంటాడు. సంజయ్ గడి చూస్తున్నా అంటే మన సంజయ్తో ఫైట్ చేస్తుంటాడు. ప్లస్
వాళ్ళిద్దరు ఫైట్ చేస్తే నువ్వు కానీ నాకు హెల్ప్ చేస్తే ఇక్కడ నుంచి పంపిస్తా అని చెప్పుంటాడు. ప్లస్ సంజయ్ గారు ఏంద్ర నాకు ఇందుకు నాకు ఇబ్బంది అని చెప్తే రా నాటు ఫైట్ చేయి, నాటు రొమాన్స్ చేస్తావు, ఫైట్ చేస్తావు అని చెప్తే హ్యాంగిల్ చేస్తూ ఉంటుంది. ఎలా తన నాకు డోగి సేల్ చేస్తావు, ఏ సేల్ చేస్తావు అని చెప్పి మాట్లాడుకుంటాడు. సరిగ్గా సెలవు అలా పడిపోద్ది. ప్లస్ ఇక్కడ చూస్తా అంటే నేను ఇలా మాట్లాడుతున్నావు ప్లీజ్ నన్ను వదిలే ఇంటికి వెళ్ళిపోతాను చెప్తే సార్ నాతో కిస్ పెట్టని చెప్పి కిస్ పెట్టేస్తుంటుంది. సంజయ్ గారు దాన్ని చూసి మన ఏంద్ర రొమాంటిక్ డ్యాన్స్ చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళందరూ సంజయ్ గారు ఇంకా బాధపడిపోతూ ఉంటాడు. ఇది ఏంద్ర అని చెప్పి సంజయ్ కూడా చిన్న దాన్ని బాగా నచ్చుతూ ఉంటుంది. ప్లస్ సంజయ్ కూడా ఊహించుకుంటారు తను కొద్దిగా మారిపోయినట్టు. అలా తను కళ్ళలోనే ఉంటాడు. అలా సీన్ వచ్చేసేసి మనం చాపును రాయాలి అని చెప్పిస్తూ ఉంటాడు. చాప్ అయితే ఇక్కడ ఇంకా వాళ్ళందరికీ సబ్బుపాటు పెట్టేస్తుంటాడు. ఎందుకంటే తనకి హ్యూమన్ లాంగ్వేజ్ వచ్చు, ప్లస్ జైంటరిక్ లాంగ్వేజ్ వచ్చు, ఎందుకంటే హ్యూమన్ లాంగ్వేజ్ వచ్చు, ప్లస్ వాళ్ళకి పక్షి లాంగ్వేజ్ కూడా కాబట్టి వాళ్ళిద్దరికి సన్నుపాటలు పెట్టేస్తుంటారు. ప్లస్ వాళ్ళిద్దరికి ఎప్పుడు నుంచి లూఫీ గారు దగ్గరికి వెళ్ళాలని చెప్పి తన కలిసి తనకు వెళ్ళిపోని చెప్పి ప్లస్ ఆ పాప హ్యాచ్ అయ్యి అని పడుకుంటా అని చెప్పి ప్లస్ వీళ్ళందరికీ దిగ 1000 ఏళ్ళ నుంచి గొడవ జరుగుతుంటుంది. ఈ పాపను అర్థం చేసుకుని ఆ పిల్ల ఎగలేకపోయేసరికి కింద పడిపోయి ఉంటుంది. తేమది ఎగరకపోయేసరికి దాన్ని ఫైట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అది గివ్ అప్ ఇలాగా ఉంటుంది. అప్పుడే ఆ బోర్డ్ పక్షి వచ్చేసి వీళ్ళ పిల్లల్ని కాపాడేదానికి వచ్చేసినది. అప్పుడు చూసాం మన అది చెప్పేది మన చాపర్ గారు ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాడు. ప్లస్ చూస్తుంటే చాపర్ గారు కింద పడిపోయి అంటాడు. ఇదేంటి నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటా ఉంటాడు. ప్లస్ ఆ పాపను కాపాడేదానికి ఏదంతా వస్తుంది. చాపర్ గారు చెప్తూ ఉంటాడు మీరు అది అటాక్ చేయబడిన వాళ్ళు కూడా మంచోళ్ళే అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. కానీ వీళ్ళు వచ్చి మన చాపర్ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ఆ సీన్ కాదు చేస్తాడు. దాన్ని మన నికోరాబిన్ చోటికి చూపిస్తుంటాడు. నికోరాబిన్ దగ్గర ఏదో సంథింగ్ ఫైట్ జరుగుతుంటే వాళ్ళంతా అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తుంటాడు. మన నికోరాబిన్ ఒక స్లేవ్గా మార్చేస్తుంటాడు. స్లేవ్గా మార్చేసి మన నికోరాబిన్ దగ్గర కూడా పనులు చేపిస్తూ ఉంటాడు. నికోరాబిన్కి ఏదంటే ఏం నచ్చట్లేదు, ఎందుకంటే తన కష్టం మీద పనులు చేస్తూ ఉంటుంది. నికోరాబిన్ ఒక దేవుళ్ళు చెల్లి, నీ గురించి మా అందరికీ బాగా తెలుసు అని చెప్పి దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ప్లస్ తను దొరికేసింది కాబట్టి తన కొట్టపిల్ల కాబట్టి దాని చేత ఇంకా ఎక్కువ పనులు చేస్తుంది. ఎందుకంటే తనకు దేవుల్ ఫుడ్ పాస్ కూడా ఉన్నాయి కాబట్టి వాటి చేసి ఇంకా ఎక్కువ పని తొందరగా అయిపోవచ్చు అని చెప్పి చెప్తా ఉంటాడు. అలా మన నికోరాబిన్ జరుగు పని చేపిస్తుంటాడు. ఇది దగ్గర ఒక 55 years నుంచి సంథింగ్ అప్పటి నుంచి పని చేస్తూ ఉంటాడు. అలాగే వీళ్ళు ఎవరైనా పని చేయకపోయినా కానీ వాళ్ళు ఫుడ్ లేకపోయినా కానీ వాళ్ళని సాగు కూడా వేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పని చేయకపోతే అసలు వాళ్ళకి ఫుడ్ ఉండదు. ప్లస్ వాళ్ళని స్లేవ్స్ కానీ దారుణంగా చూస్తూ ఉంటాడు. మన నికోరాబిన్కి అయితే ఫుడ్ లేక నట్లే పెట్టేస్తుంటాడు. తనకైతే టార్చర్ చేస్తూ ఉంటాడు. తను పని చేయకుండా ఉంటుంది. కానీ ఎట్లా పని చేయాల్సిందే పాప అని చెప్పి తను టార్చర్ చేసి మరి సైడ్ అయితే బాడీ ఉంది బాయ్ గైస్ ఎట్లా నువ్వు పని చేయాల్సిందే అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ నికోరాబిన్ అసలు చేయను అని చెప్తుంటుంది. ప్లస్ నికోరాబిన్కి ఫుడ్ ఉండదు. అలాగే తను ఇక్కడ పని చేసిన తన ఫుడ్ ఉంటుంది. ప్లస్ అందరూ కొన్ని వాళ్ళు కూడా వచ్చి కొన్ని ఆట ఆడుకుంటా ప్లస్ అందరూ ఫుడ్ అని దొబ్బేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇలాంటి స్లేవ్స్ కన్నా దారుణంగా చూస్తూ ఉంటారు వీళ్ళందరినీ. నికోరాబిన్కి అయితే అసలు ఇష్టమే ఉండదు. తను చెప్తూ ఉంటుంది మనం ఇక్కడ నుంచి బయటికి ఎప్పుడు వెళ్ళిపోతాము అని చెప్పి తన నికోరాబిన్ కాపాడిన పాప ఇదిగో నీకు ఇదే తీసుకో, ఇక నీకు చాక్లెట్ నాకు ఇచ్చారు కానీ కష్టపడి పని చేశాను అని చెప్పి ఒకడు వచ్చి నాకు ప్రపోజ్ చేస్తాడు. నాకు చాక్లెట్ ఇచ్చాను చెప్పి పిల్లకి నాకు డైరెక్ట్ చెప్పు నాకు ఒకటి ఇచ్చని చెప్పి ఆ చాక్లెట్ పోయి మనోడు చెప్తుంటాడు. ఇదిగో నీ మీల్ అని చెప్పి జస్ట్ ఒక చిన్న బ్రెడ్ ముక్క పడేసి ఉంటుంది. నికోరాబిన్ నన్ను తినకుండా గుమ్మ వదిలేసి ఉంటుంది. ఏం పాప ఇక్కడే జరగాలని అనుకుంటున్నావు ఏంది అది తిను లేకపోతే నువ్వు బతకలేవు అని చెప్పి చెప్తుంటే లేదు తాత అసలు నేను బయటికి వెళ్ళాలనుకుంటున్నాను, నా క్యాప్టెన్ ఇప్పుడు ఎలా ఉంటాడో నాకు తెలియదు, ఫస్ట్ నేను తొందరగా బయటకు వెళ్ళిపోయిన నా క్యాప్టెన్ నేను కాపాడాలి అని చెప్పి మాట్లాడుతుంటుంది. అసలు నేను ఏ చోట్ల కూడా తెలియదు అని చెప్తుంది. ప్లస్ నికోరాబిన్ దగ్గర ఉన్న సెల్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి అనుకుంటుంది పాప. నికోరాబిన్కి ఏం తినదని చెప్పి ఖచ్చితంగా తన గ్యారంటీకి వెళ్ళి తనకి ఈ చాక్లెట్ అని తింటదేమో అని చెప్పి ఈ చాక్లెట్ అని ఇద్దామని చెప్పి తను ప్లాన్ వేస్తూ ఉంటుంది. ప్లస్ అక్కడికి వెళ్ళిపోతుంది. లేడీ నువ్వు ఓపెన్ పాప నువ్వు ఇక్కడ ఏం చేస్తామని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూసుకుంటే చాలా వరకు ఎవరో వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరూ ఎవరో సంథింగ్ వచ్చేసి దాంట్లో ఫైట్ చేసి దానికి రెడీ అవుతూ ఉంటాడు. దాని తర్వాత మన నికోరాబిన్ అతను పట్టుకోవాలని చెప్పి మనం పోయి నికోరాబిన్కి ఒక చాక్లెట్ అని చెప్పి పాప చాలా కష్టపడి అక్కడికి వెళ్ళిపోయి చాక్లెట్ కూడా ఇచ్చేసి ఉంటుంది. నీకు నేను ఇచ్చిన ఒక 5 minutes మాత్రమే టైము వెళ్ళకపోతే బాగుందని చెప్పి చెప్తా ఉంటాడు. ప్లస్ గుడ్ జాబ్ ఇదంతా బాగుందని చెప్పి చెప్తా ఉంటాడు. ఇప్పుడు దాకా నికోరాబిన్ సేల్ పక్కన ఉన్నవాడే మాస్టర్ మైండ్ చాలా వరకు దీనికంట నికోరాబిన్ అట్లా మార్చాలని చెప్పి మాస్టర్ మైండ్ అక్కడ పెట్టుంటాడు. ప్లస్ వాడు మార్చలేకపోయి ఉంటాడు కూడా నికోరాబిన్ని. ప్లస్ ఇంక ఇక్కడ చూస్తా అంటే ఇంకా వీళ్ళందరూ ఫైట్ చేసాక రెడీ అయిపోతా ఉంటాడు. ఎందుకంటే నికోరాబిన్ తన బయటకు వచ్చేస్తాను అటాక్ చూపిస్తుంది. మాస్టర్ మైండ్ అంటే నికోరాబిన్ మార్చేదాం కాదు, వాళ్ళందరూ నికోరాబిన్ దగ్గర నుంచి బయటకు తీసుకొచ్చేదానికి. సారీ గైస్ నేను తప్పు చెప్తాను. ఇక్కడ చూస్తుంటే వీళ్ళందరూ ఫైట్ చేస్తూ ఉంటారు. నికోరాబిన్ కూడా తన డెవిల్ ఫుడ్ పాస్ యూస్ చేస్తుంటుంది. ఇంకా తను సీ పొజిషన్ స్టోర్ నుంచి బయటకు వచ్చేసి ఉంటుంది. ప్లస్ తను గట్టిగా ఫైట్ చేస్తుంది. నికోరాబిన్ డెవిల్ ఫుడ్ చూసి అంటే వీళ్ళంతా భయపడతా ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే నువ్వే కదా నికోరాబిన్, నాకు నీ గురించి బాగా తెలుసు, నువ్వు లేవలసిన గురించి మాట్లాడుతూ ఉంటాను, నీ గురించి అని చెప్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే మన చాప దగ్గర చూస్తుంటాడు. అదే చాప అన్న మన ఊసాప్ కూడా చాలా కష్టపడతా ఉంటాడు. ఎందుకంటే మనోడు ఇక్కడ ఉన్న ఐలాండ్స్ అనేది మొత్తం చూస్తూ ఉంటాడు. ప్లస్ దెబ్బ తింటూ ఉంటాడు. ఎందుకంటే చాలా వరకు మొత్తం స్వీట్స్ పదార్థాలే ఉంటాయి, ప్లాన్స్ కూడా అవంటే దెబ్బ తింటూ ఉంటాడు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూ ఉంటాయి. అవంటే చాలా మందికి అంతే మీట్ ఉంటుంది. చాలా వరకు ఇక్కడ కానీ లూఫీగా వస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. అక్కడ పెట్టి ఒక మన చాపలు కానీ దిగ్గర లూఫీగా మారిపోతే అనేది దెబ్బ తింటూ ఉంటాడు. ఎందుకంటే వాడికి అసలు ఏం లెక్కే లేకుండా ఉంటుంది. ప్లస్ ఇక్కడ చూస్తుంటే అదంటే ఐలాండ్ అని మారిపోతుంది. అసలు ఐలాండ్ కాదు, అది కామెడీ ఉన్న ప్లాంట్. అది దగ్గరికి వచ్చి పెట్టేవాడు దాని ఇన్సెట్స్ అన్నింటిని దాని వైపు అట్రాక్ట్ చేసి దాంట్లో చనిపోతూ ఉంటుంది. ప్లస్ ఇక్కడ చూస్తుంటే చాపలు అదే మన ఊసాపు చాలా పెట్టుకునే సగం పడిపోతూ ఉంటాడు. ప్లస్ అక్కడ నుంచి నా ఓడే కాపాడుతాడు. ప్లస్ మన ఊసాపు పడితే ఇంకా లావ్ అయిపోయింటాడు. ఎంత లావ్ అయిపోయింటాడు చాలా లావ్ అయిపోయింటాడు. దగ్గర ఒక జైంట్ అంటే లావ్ అయిపోయి ఉంటాడు. తను తగ్గలేదని చెప్పి ఇంపాసిబుల్ అని చెప్పి చెప్తుంది. ఇక్కడ చూస్తుంటే మన చాపడు అదే మన
జోడో గాడి ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలని ప్లాన్ వేస్తుంటాడు. ఎందుకంటే నేను ఇక్కడ ఉండకూడదు, నేను మా కెప్టెన్ దగ్గరికి వెళ్ళిపోవాలని చెప్పి, నేను ఫస్ట్ బయటకు వెళ్ళిపోవాలని చెప్పి, ఇంకా నాకేం పని, ఫస్ట్ నేను బయటికి వెళ్ళి మా కెప్టెన్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి మనోడు అనుకుంటూ ఉంటాడు. అని ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు అసలు వేస్ట్ తెలియవు, నువ్వు ఎలా వెళ్ళగలను అని చెప్పి మనోడు చెప్తా ఉంటుంది. కానీ మనోడైతే ఖచ్చితంగా నేను బయటికి వెళ్తాను అని చెప్తా మాట్లాడుతూ ఉంటాడు. నేను ఇప్పుడు నేను డ్రాకులా మీహాక్ ఉన్న హైరోడ్ దగ్గర అని చెప్తే, ఏంటి నేను డ్రాకులా మీహాక్ దగ్గర అయితే నేను ఓడించే బయటికి వెళ్తాను ఎట్టన్నా అని చెప్పి చెప్తా ఉంటాడు. అయినా నన్ను ఓడించే ముందు అసలు ఏం చేయాలనుకుంటున్నా నాకు తెలియదు, నువ్వు అతను వచ్చిన కూడా నేను ఆడుకో అని చెప్పి ప్లాన్ వేస్తాను అని చెప్పి చెప్తుంటాడు. మన జోడో గారు దొరికిన చోట అంటే కోసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనోడు ఎంత లాస్ అయిపోతుంది మనోడు కూడా తెలుసు. ఇంకా బయటకు వెళ్ళిపోతుంది ప్లాన్ వేస్తూ ఉంటాడు. తను చూసి ఎక్కడికి వెళ్ళావు జోడో అని చెప్తాను ఎత్తుకుంటుంది. తన హోలో పవర్స్ కూడా యూజ్ చేస్తుంది. మన జోడో ఎట్టి పడితే పోతూ ఉంటాడు. యారే నువ్వు మళ్ళీ తిరిగి మళ్ళీ ఇడికి వచ్చేంద్రా అని చెప్పి అరస్తూ ఉంటుంది. అయినా వచ్చే కదా సరే నువ్వు అంతా చెక్ చేసేది కదా, 10 మంది ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోతా అంటే ఏమో తెలియదు అని చెప్పి మాట్లాడుతుంటాడు. అక్కడ నుంచి ఏదో సంథింగ్ మాస్టర్స్ అని మనోళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. ప్లస్ ఇక్కడ చూసిన అక్కడ ఏం జరుగుతుందని చెప్పి మాట్లాడుతుంది. అదేం వెళ్ళానే అన్న నాకు గోస్ట్ ఏముంటుందని చెప్పి మాట్లాడుకున్నది. తను గాల్లో ఎగురుతూ వెళ్తుంది. ఎందుకంటే తను హ్యూమన్ ఫామ్లో లేదు కాబట్టి హ్యూమన్ ఫామ్ బడి అనేది అక్కడే ఉంటుంది. ప్లస్ ఇక్కడ చూస్తుంటే మన జోడో కూడా దొరికిన వాటిని అయితే కోసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ప్లస్ తన దగ్గర ఒక బ్లాస్ట్ అనేది జరిగి ఉంటుంది. ఏంటని చెప్పి వెళ్తుంటే ఒక ఐలాండ్ మొత్తం నాశనం అయిపోయింది. ఒక ఐలాండ్ మొత్తాన్ని నాశనం చేసేసి ఉంటాడు. అక్కడ మొత్తం ఎక్కడ పడితే అక్కడ శవాలు, ప్లస్ అక్కడ నుంచి గొబ్బు వస్తానే ఉంటుంది. అక్కడ నుంచి వస్తా అంటే శవాలు ఏంది ఇక్కడ అంతా ఉన్నాయి, నాకేం అర్థం కాలేదు, ఎవడో నా మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాను చెప్పి మన చూడ చాలా ఫాస్ట్గా ఉంది, అసలు ఎవరు నా మీద అటాక్ చేస్తాను చెప్పి జోడో దాన్ని అంటే అటాక్ చేసాక ట్రై చేస్తా అంటాడు. ప్లస్ వాటిని ఆ అటాక్ అనేది చాలా ఇంపాక్ట్గా అటాక్ చేస్తాడు. అసలు ఎవరు లేదా మీరు అంటే అని చెప్తుంటే అదే సంథింగ్ మాన్స్టర్స్ లాగా ఉండి జోరో అని చెప్పి చూపిస్తే అవి ఏవో కాదు సంథింగ్ లైక్ ఆఫ్ ఏప్స్ లాగా ఉండే అవి మన మీద అటాక్ చేస్తుంది. దాన్ని సీన్గా చేసి మన బ్రుక్ని చూపిస్తున్నాడు. బ్రుక్ ఇక్కడ టెలిపోర్ట్ అయినప్పటి నుంచి వాళ్ళని శాటన్ కన్నా చాలా దారుణంగా చూస్తూ ఉంటాడు. శాటన్ కాబట్టి మన బ్రుక్ మనకి కాపాడుతాడని చెప్పి అనుకుంటా ఉంటాడు. దాంతో మన బ్రుక్ గారిని చాలా దేవుడిగా చూస్తూ ఉంటాడు. తను ఒక శాటంగా కన్నా గట్టిగానే పూజిస్తూ ఉంటాడు. ప్లస్ అమ్మ దగ్గర నాకు నీ ప్యాన్ ఇచ్చి చూపిమని చెప్తుంటారు. అలా మన శాటన్ అనుకోని పెట్టి కూడా చూపిస్తూ ఉంటుంది అమ్మాయి కూడా. అది కట్ చేసేసారు అనుకోండి. దాంతో ఇక్కడ చూస్తూ ఉంటే మీరు మమ్మల్ని కాపాడాలి ఆ లాంగ్ హ్యాండ్స్ దగ్గర నుంచి వాళ్ళు దేవుల్స్ లాగా ఉంటారని చెప్తే సరే నేనేం కాపాడుతాను లేండి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. మన బ్రుక్ కూడా మీరే కాపాడు బాస్ అని చెప్పి నాకు చెప్తుంటాడు. వాళ్ళు మమ్మల్ని చాలా సంవత్సరాల నుంచి మమ్మల్ని వేధిస్తూ ఉన్నారు, మమ్మల్ని చంపాలని చెప్పి ట్రై చేస్తుంటున్నారు. ఈ విలేజ్లో 2 విలేజ్గా డివైడ్ అయిపోయి ఒక లాంగ్ ఆర్మ్స్ ఉంటాడు, కొంతమంది నార్మల్ హ్యూమన్స్ ఉంటాడు. అసలు లాంగ్ ఆర్మ్స్ ఏంది అని చెప్తుంది. వాళ్ళ చైర్లు అనేది వాళ్ళ యాంకిల్స్ అనేవి 2 యాంకిల్స్ ఉండే వాళ్ళకి, ఒకటి కాదు. ప్లస్ దానికి ఎగ్జాంపుల్గా మనకి ఒకరిని కూడా చూపిస్తుంది. ఒక లాంగ్ ఆర్మ్ గాడు వచ్చేసి ఒక అమ్మాయిని పండిస్తూ ఉంటాడు. మన బ్రుక్ పోయి కాపాడుతా అని చెప్పి చెప్పుంటాడు. ప్లస్ మన బ్రుక్ రూమ్ పట్టుకుని ఎవరైనా కాపాడని చెప్పి ఆ పాపకి చెప్తా ఉంటాడు. ఆ లాంగ్ ఆర్మ్స్ గారు తీసుకుని వెళ్తాడు. బ్రుక్ని పోయి కాపాడమని చెప్తుంటాడు. మీరే కదా మా దేవుడు పోయి కాపాడని చెప్తూ ఉంటాడు. నేనేం చేయగలని చెప్పి సరే బ్రుక్ కూడా వెళ్తా అని చెప్పి ప్లాన్ వేస్తుంటాడు. దాన్ని సింగ్గా చేసి మన లూఫీని చూపిస్తూ ఉంటాడు. మన లూఫీ గాడు ఇంకా మన ఇలాంతా ఇంపుల్లోనికి ఇంపుల్లో ఉంటున్నాం. మన ఇంపుల్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత స్టడీ ఇంకా మన ఏసుని కాపాడేదానికి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. ప్లస్ ఇక్కడ చూస్తుంది ఎత్తనేళ్ళు మన ఏసు నీ కోసం వస్తా అని చెప్పి చెప్తూ ఇక్కడతో సీన్ కట్ చేస్తారు. గైస్ ఇక్కడతో ఇంపిల్లోన్ ఆర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వార్ ఆర్క్ దాన్ని నేను 2 పార్ట్స్గా చేసి అప్లోడ్ చేస్తాను. నేను వారం అంతా వన్ పీస్ని ఎక్స్ప్లెయిన్ చేసాను ట్రై చేస్తున్నాను. అలాగే దీంట్లో ఏమైనా వాయిస్ ఏమైనా ఇబ్బందిగా వస్తుందో చెప్పండి, నేను మళ్ళీ చేస్తాను. ఈసారి మళ్ళీ నీట్గా చేసాను ట్రై చేస్తాను. ప్లీజ్ గైస్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా ఛానల్ అంటే చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేనైనా ఆపుకున్న వీడియోస్ పెడతానంటే మీరు అర్థం చేసుకోండి. నాకు మోటివేషన్ కావాలి. నేను మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ కొడితేనే కదా నాకు మోటివేషన్ వచ్చేది. ప్లీజ్ గైస్ అలాగే మీరు కానీ నా లాస్ట్ వీడియో కానీ చూడకపోతే చూడండి ఖచ్చితంగా. ఇంక మన ఆలస్యం లేకుండా ఈ వీడియోని ఏం చేసేద్దాం. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక మిమ్మల్ని నెక్స్ట్ వారాడుగులో కలుస్తాను. బాయ్ సీ యూ టుమారో.